మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ శుభవేళ దేవుని సాన్నిధ్యాన్ని అనుభవించడానికి, ఆయన మాటలు వినడానికి, ఆయన పాదాలు పట్టుకుని ప్రార్థించడానికి కూడి వచ్చిన దేవుని బిడ్డలైన మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక వందనాలు. మీ ఊరు రావడం, మిమ్మల్ని ఈ విధంగా చూడటం, మీతో కూడా దేవుని సందులో ఉండే అవకాశం ఇచ్చిన ఆ దేవునికి రుణపడిన నేను కృతజ్ఞత తెలియచేస్తున్నాను. మనకి ఈ అవకాశాన్ని, ఆరోగ్యాన్ని, కృపను అనుగ్రహించి సభలో కూర్చోబెట్టిన దేవునికి చేతులతో ఒక్కసారి గట్టిగా హల్లెలూయా చెబుదాం. ఇంకొంచెం గట్టిగా హల్లెలూయా. అలాగే నన్ను ఆహ్వానించిన దైవజనునికి, కుటుంబానికి, ఇక్కడున్న దైవజనులందరికీ ప్రత్యేకంగా వందనాలు తెలియచేస్తున్నాను. కొద్దిసేపు దేవుని మాట విందాం. దేవుని మాట జీవం కలిగింది, దేవుని మాట శక్తి కలిగింది, దేవుని మాట స్వస్థపరచగలిగింది, విడుదల దయచేయగలిగింది. దేవుని మాట వినడానికి వచ్చిన మిమ్ములను ఆ దేవుని మాటే దీవించునుగాక. ఆమేన్. ఈ శుభవేళ 2 రోజుల పాటు దేవుని మాటలు విన్నారు. దేవుని మాట మిమ్మల్ని దీవిస్తూనే ఉంది. ఈరోజు మరొక వాక్యాన్ని మీతో పంచుకుంటాను. యెషయా గ్రంథం 30వ అధ్యాయము 18వ వాక్యాన్ని జాగ్రత్తగా చదువుదాం. యెషయా గ్రంథం 30వ అధ్యాయము 18వ వాక్యం. కావున మీ మీద దయ చూపవలెనని యెహోవా ఆలస్యం చేయుచున్నాడు, మిమ్మును కరుణింపవలెనని ఆయన నిలబడి ఉన్నాడు. ఈ శుభవేళ దేవుని మాటలు జాగ్రత్తగా విందాం. ఇక్కడ రాయబడిన మాట ఏమిటంటే, మనం ఆరాధన చేసే దేవుడు ఆయన మన కొరకట నిలబడి ఉన్నాడు అనే మాట ఉంది. ఆయన మన పట్ల దయ చూపాలని ఇంకా ఆలస్యం చేస్తున్నాడు అనే పదం వాడబడింది. ఇశ్రాయేలు జనాంగం ఉండేవాళ్ళు. ఆ ఇశ్రాయేలు జనాంగం ప్రభు ద్వారా చాలా మేలులు పొందారు. మన్నా తిన్నారు, మారాను మారితే నీళ్లు తాగారు, ఒక పక్కన ఎర్ర సముద్రాన్ని దాటారు. పైనమంతా దీవెనకరంగా ఉంది. ఎండ అంటే మేఘాన్ని ఇచ్చాడు, చీకటి అంటే తన జీవితంలో వెలుగిచ్చే స్తంభాన్ని ఇచ్చాడు, పైన కాపుదల దయచేశాడు. యెహోవాయే పక్షం నుండి యుద్ధం చేయడం మొదలుపెట్టారు. వాళ్ళకు చేసిన మేలుడు ఎవ్వరికీ ఎప్పుడూ చేయాల. అన్ని మేలుడు చేశాక మేలులన్నీ రోజు అనుభవించేవాళ్ళు. ఆహారం లేదు అంటే పూరీలు తెచ్చిపెట్టాడు. ఇన్ని తిన్నా కొంతకాలం అయ్యాక వాళ్ళు ఏం చేశారో తెలుసా? దేవుని మర్చిపోయారు, దేవుని మీద తిరగబట్టం చేశారు. దేవుని పిలిచినా వినకుండా చెవి మూసుకుని వెళ్ళిపోయారు. ఇలా వెళ్ళిపోతే ఆయనకి తీరన బాధ కలిగింది. నా ప్రజలే కదా, పోషించింది నేనే, రెక్కల మీద నడిపించింది నేనే, ఎర్ర సముద్రం దాటించింది నేనే, ఆకలి తీర్చి మన్నాతో పోషించానే, పూరీలు పంపించాను, ఇన్ని కార్యాలు చేసినా వీళ్ళు నన్ను మర్చిపోయి దూరంగా వెళ్ళిపోయి దేవుని ఎరగన ప్రజల్లాగా మారిపోయారే అంటూ బాధపడ్డాడు. ఆ బాధపడిన దేవుడు ఆ ప్రజలను అలా చూశాడట. చూడగానే వాళ్ళు బాధలలోనూ, ఇరుకుల్లోనూ, నష్టాల్లోనూ, కన్నీళ్ళలో ఉన్నారు. ఎటు చూసినా శాపం ఊరేగింది. కన్నీళ్ళేమో కాపురం అయ్యాయి, పట్టిందేమో కలిసి రాక కట్లపామై కలిసింది. ఎటు చూసినా మార్గం నెమ్మది లేకపోయింది. అప్పుడు ఆయన అంటున్నాడు కదా, ఇక వీళ్ళ మీద దయ చూపేవాళ్ళు ఎవరున్నారు? నన్నే కాదనుకుని దూరంగా వెళితే నేను వీరికి తండ్రిని, వీరికి పోషకుడును, నిర్మించిన వాడును నేనేగా. కానీ వాళ్ళు నన్ను మర్చిపోయి అలా ప్రవర్తించారు గనక ఇక వాళ్ళ మీద దయ చూపేవాళ్ళు ఎవ్వరూ లేరు. నా పిల్లలేగా, నేను మరలా దయ చూపుతాను అని అంత తిరుగుబడిన జనాంగం దగ్గరికి ఆయనట మరలా దగ్గరగా వచ్చి అక్కడ నిలబడ్డాడట. అక్కడ రాయబడిన మొదటి లైన్ చదవండి. కావున, వినండి, కావున అంటే అర్థం ఏమిటి? ఇంత జరిగినా, అంత ఆయన త్రోసివేసిన, ఆయన మాటలు వినకుండా చెవులు మూసుకున్న, పెట్టినదంతా తింటా ఉండి
దేవుని పాట మర్చిపోయి దెయ్య పాట మాట్లాడినా ఆయన ఇంకను సహనం కలిగిన వాడై ఆయన అక్కడ దయ చూపవలెనని ఆలస్యం చేయుచున్నాడు. మిమ్మల్ని కనికరించాలని ఆయన ఇంకను నిలబడే ఉన్నాడు. ఈ రాత్రి నీ దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు అని చెప్పడానికి ఇష్టపడుతున్నా. ఆయన ప్రేమను అనుభవిస్తున్నాం కదా. మనంతలో మనం రాలా, మనల్ని పంపించాడు ఆయన. బట్టిచ్చింది ఆయనే, బతికిచ్చింది ఆయనే, కురిసే మంచు ఇచ్చింది ఆయనే, తాగే నీరు ఇచ్చింది ఆయనే. ఓ రకంగా చెప్పాలంటే భార్యను, బిడ్డలను, ఉద్యోగ వ్యాపార వ్యవసాయం చివరికి పీల్చి అంత గాలి ఇచ్చాడు. దేనికి పన్ను కట్టాం? ఇంతగా ఘనకార్యం చేస్తే కృతజ్ఞత కలిగి బ్రతుకుతున్నామా? మేలులన్నీ అనుభవించి దేవుడంటే భయం లేకుండా ఊరేగుతున్నామా? ఎందుకో నా దేవుడు ఈ రోజున ప్రత్యేకంగా నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఎంత దురాగతంగా ఉన్నా, దూరంగా ఉన్నా, దేవుని మరిచినున్నా, సన్నిధి మానినా, వాక్యం వినకపోయినా, విచ్చలవిడిగా ఉన్నా, నీ మీద ఆయన కళ్ళెర చేసి కోపం చూపక ఆయన అంటున్నాడు కదా, వారి మీద నేను దయ చూపాలని కోరుకుంటున్నాను. రెండవది ఏమిటో తెలుసా? వారి కొరకు ఇంకనూ నేను నిలబడి ఉన్నాను. దేవుని ప్రేమ ఎంత గొప్పదండి. ఒక క్షణం ఆగి ఆలకిస్తే ఆయన ఎవరో తెలుసా? నీ మీద దయ చూపాలని, నిన్ను కనికరించాలని నిలబడ్డాడట. కొన్నిసార్లు మనం పిలిస్తే మనం కన్నవాళ్ళు మన మాట వినకుండా వెళ్ళిపోతుంటారు. కొన్నిసార్లు కట్టుకున్న వాళ్ళని ఆపుదామంటే తోసేసి వెళ్ళిపోతుంటారు. కానీ నీ వాళ్ళు నీ మాట వినకపోయినా, నీ వాళ్ళు చెప్పినా నిలబడకపోయినా, నిన్ను పుట్టించిన దేవుడు ఎవరో తెలుసా? నిన్ను కనికరించాలని ఇంకా నిలబడే ఉన్నాడు. ఈ రాత్రి నిలబడిన యేసును గురించిన కొన్ని మాటలు చెబుతాను, జాగ్రత్తగా వినాలి. ఆయన నీ మీద కనికరించాలని, ఆయన నీ పిల్లల మీద దయ చూపాలని, ఆయన నీ కుటుంబాన్ని మేలుతో తృప్తిపరచాలని నజరుడైన యేసు ఈ రాత్రి ఇక్కడ నిలబడి ఉన్నాడు. చేతులెత్తి ఒక్కసారి ఆమేన్ చెబుదామా? హల్లెలూయా అని చెబుదామా? ఈ రాత్రి నిలబడిన దేవుడు మొదటి పని చేస్తున్నాడు, నిన్ను కనికరించబోతున్నాడు. ఆమేన్ అనండి. ఏం చేయబోతున్నాడు? నిన్ను కనికరిస్తాడు, నీ పిల్లల మీద దయ చూపుతాడు, నీ పంట మీద కనుదృష్టిని నిలుపుతాడు, రోగివైతే స్వస్థపరిచి లేపి నిలబెడతాడు, కృంగి ఉంటే లేపుతాడు, బద్దలైతే మరలా జీవితాన్ని ఆయత్తపరచగలిగిన వాడు ఆయనే. ఆయన ఈ రాత్రి ఈ సభలో ఎక్కడ నిలబడి ఉన్నాడు. నిలబడి ఆయన చేసేది ఏమిటంటే వారి మీద ఆయన కనికరపడి, ఆ రెండో లైన్ చదవండి. మిమ్మును కరుణింపవలెనని ఆయన నిలబడి ఉన్నాడు. దేవుని కనికరం ఈరోజు మన మధ్యలో కుమ్మరించబడబోతుంది. ఆయన అందరినీ కనికరించబోతున్నాడు. దేవుడు కనికరిస్తే ఎలా ఉంటుందో మాట చెబుతాను. ఓసారట యేసుదేవుడు ఆ మార్గాన వెళుతూ ఉన్నాడు. ఆయనకు 12 మంది శిష్యులను వెంట పెట్టుకుని వెళుతూ ఉండగా ఊరి వెలపలకు వెళ్ళాక ఒక వ్యక్తి గావు కేక వేస్తూ గట్టిగా అరుస్తున్నాడు. దారి ప్రక్కనే నిలబడ్డాడు. ఒళ్ళంతా తన బట్టల చేత కప్పుకున్నాడు. అతడు వేసే కేక్కి ఆ మార్గాన వెళుతున్న యేసు ప్రభువును, ఆయనతో ఉన్న శిష్యులంతా ఒక్కసారి తలపైకెత్తారు. ఆ వ్యక్తి ఏమంటాడో తెలుసా? అయ్యా, నీకైనా ఇష్టమైతే నన్ను కనికరించవా? నీకైనా ఇష్టమైతే నన్ను బాగు చేయవా అంటాడు. అతని పేరు చెప్పలా, ఊరు చెప్పలా. కానీ దూరాన నిలబడి, దారిలోకి రాకుండా దూరంగా నిలబడి కేక వేశాడు. వెంటనే యేసు ప్రభు తలపైకెత్తాడు. ఇంతకు అతను ఎవరో తెలుసా? భయంకరమైన కుష్ఠరోగి. ఆ రోజుల్లో కుష్ఠరోగం వస్తే ఇంట్లో ఉంచుకునేవాడు కాదు. ఆస్తి అంతా అనుభవించేవాళ్ళు రోగిని ఊరి వెలపల పెట్టేవాళ్ళు. దూరంగా ఉండి రొట్టె విసిరేవాళ్ళు. ఆ రొట్టె తిని ఆ నీళ్లు తాగి ఏదో రోజున చనిపోయేవాళ్ళు. అంటే కుష్ఠరోగిని ఇంట్లో ఉంచుకునేవాడు కాదు. ఇప్పుడు ఈయనంటాడు కదా, అయ్యా నీకైనా ఇష్టమైతే, అంటే మా వాళ్ళకు నేను ఇష్టం లేను, సంపాదించాను, ఇల్లు కట్టాను, అది తీసుకున్నారు, బంగారం సంపాదించాను, పట్టుకున్నారు, నేను ఏమి ఇచ్చినా అంతా తీసుకున్నారు, కానీ నేనంటే వాళ్ళకి ఇష్టం లేదు, నా రోగం అలాంటిది అని ఆ ఊరి వెలపల ఉండి ఏడుస్తూ కేకవేసి అంటాడు, నీకైనా ఇష్టమైతే. ఆ మాట అనగానే యేసుదేవుడు ఒక్క క్షణం అక్కడ నిలబడిపోయాడు. నిలబడిపోయి వెంటనే అతను చూచి ఓ చక్కని మాట అన్నాడు. బాగా ఆలకించండి.
కుష్ఠరోగుల్ని ఎవరూ ముట్టరు. మన దేవుడు, మనం ఆరాధన చేస్తున్న యేసు ఎవరో తెలుసా? కలుగునగాక అంటే కలిగింది, సూర్యచంద్రులు కలుగునగాక అంటే కలిగింది, జలములు వేరవునుగాక అంటే వేరయ్యింది, తుఫాను ఆగునుగాక అంటే అణిగిపోయింది. ఆయన నోటి మాట ద్వారా అద్భుతం జరిగింది. వెంటనే ఇక్కడ నిలబడి నీ కుష్ఠరోగం వదిలిపోవునుగాక అనలా. కారణం ఏంటంటే సృష్టిని కలుగజేయడానికి కలుగునుగాక అన్నాడు, తుఫానును అనచడానికి కలుగునుగాక అన్నాడు, ఇంకా ఏ విషయంలోనైనా మీకు సమాధానం కలుగునుగాక అన్నాడు. కానీ కుష్ఠరోగి దగ్గరకు వచ్చేటప్పటికీ ఆ మాట అంటే అద్భుతంగా బాగుపడేవాడు. కానీ అలా అనడా. యేసు ప్రభువే దగ్గరగా వెళ్ళాడు. నేను చెప్పిందంతా మార్క్స్ వార్తలో ఉంది. దగ్గరగా వెళ్ళి అతగాడి మీద చెయ్యి పెట్టి ఓ చక్కన మాట అంటున్నాడు, నాకు ఇష్టమే. బాగా వినండి, నాకు ఇష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని చెప్పగానే ఆ మార్క్స్ వార్త మొదటి అధ్యాయం ఆఖరి భాగంలో ఉన్న మాట ఏమిటో తెలుసా? అతని కుష్ఠరోగము అతనిని విడిచి వెళ్ళిపోయాను. ఈ ఒక్క మాట మీరు వినాలి. నిలబడిన దేవుడు కనికరించడానికి నిలబడ్డాడు. ఆయన నిలబడి కనికరాన్ని చూపాడు. నీకైనా ఇష్టమైతే నన్ను కనికరించవా అన్నాడుగా. కనికరిస్తాక నిలబడ్డ దేవుడు ఆ కుష్ఠరోగి దగ్గరగా వెళ్ళాడు. ఈ రాత్రి మాటలు వింటున్న సహోదరులారా, మీరు దూరానే ఉన్నా, ఒకవేళ ఇక్కడే ఉన్నా, కుష్ఠరోగం కాకపోయినా పట్టరాని రోగాలు కానీ, జీవితంలో విలవిలలాడించే సమస్యలు కానీ, ముదిరిపోయిన జబ్బులు కానీ, నష్టపోయిన వ్యాపారం కానీ, జీవితంలో సమాధానం లేని అనుభవం కానీ, భార్యాభర్తలు విడిపోయిన అనుభవాలు కానీ, నీ జీవితంలో ఎలాంటి బాధలు ఉన్నా ఈ రాత్రి ఈ సభాముఖంగా దేవుడు చెబుతున్న మాట ఏమిటో తెలుసా? ఆయన ఇంకా నీ కొరకే నిలబడి ఉన్నాడు. ఆ నిలబడిన దేవుడు అంటున్నాడు కదా, నేను మిమ్మల్ని కనికరించబోతున్నాను. ఆయన కనికరిస్తే కుష్ఠరోగం అతనిని విడిచిపోయాను. అందరూ ఆమేన్ చెప్పండి, గట్టిగా చెప్పాలి. ఏం విడిచిపోయింది? కుష్ఠరోగం అతను విడిచిపోయినని బైబిల్లో రాసి ఉందిగా. మరి ఈ రోజున నీకుండే బాధలు నీకున్నాయిగా, నీకుండే సమస్యలు నీకున్నాయిగా. ఈ రాత్రిలో సేవకుడు గారిని చెప్పగలిగిన మాట, నీ కొరకే ఈ సభలు పెట్టాడు, మీ నిమిత్తమే సభలు ఏర్పాటు చేశాడు. ఆయన ఇక్కడ నిలబడ్డాడు. నిలబడి అంటున్న మాట ఏమిటో తెలుసా? నువ్వు బాగుపడటం నాకు ఇష్టం, నీ కుటుంబం బాగుపడటం నాకు ఇష్టం, నీ పిల్లలు బాగుపడటం నాకు ఇష్టం, నీ పరిచర్య బాగుపడటం నాకు ఇష్టం, నీ ప్రయత్నాలు ఫలభరితంగా మారడం నాకు ఇష్టం. ఈ రాత్రి యేసుని గురించి చెప్పగలిగిన మాట ఏమిటో తెలుసా? నీవంటే ఇష్టం, నువ్వు బ్రతకడం అంటే ఇష్టం, నీకు క్షేమం కలగాలంటే ఆయనకి ఇష్టం. అలాంటి కార్యాలు చేయగలిగిన వాడు ఇప్పుడు అంటున్నాడు కదా, నిశ్చయముగా నేను చెయ్యి చాపుతాను. కుష్ఠరోగిని ఎవరో తాకరు, కానీ దేవుడు చెయ్యి చాపాడుగా. కనికరం వెంటనే అతని చెయ్యిని చాపేట్టుగా చేసింది. వెంటనే చెయ్యి చాపి అతను తాకిన వెంటనే జరిగింది ఏమిటో తెలుసా? అతని సమస్య అతన్ని వదిలి వెళ్ళాను. ఈ రాత్రి మీలో ఎవరెవరు ఏ సమస్యలు వచ్చినా కనికరించే దేవుడు ఇక్కడ ఉండగా నువ్వు కేక వేస్తే చాలు. ఏమని కేక వేయాలి? అయ్యా, నీకైనా ఇష్టమైతే నా బాధల నుంచి, నా సమస్య నుంచి విడిపించవా అని కేక వేయగలిగితే ఈ రాత్రి ఆయన చెయ్యి చాపబడబోతుంది. ఆయన చెయ్యి నీ కొరకు చాపబడబోతుంది. నీ కొరకే కాదు, నీ కుటుంబం కొరకే కాదు, అస్తవ్యస్తమైన నీ జీవితాలలో అద్భుతాలు జరిగించడానికి ఆయన చెయ్యి చాపుతాడు. నీ సమస్య నిన్ను వదిలి వెళ్ళునుగాక. గట్టిగా చెప్పండి, నీ సమస్య నిన్ను వదిలి వెళ్ళునుగాక. ఎవరెవరు ఏ సమస్యల్లో ఉన్నా కంగారు పడవాకండి, నా కర్మ ఇంతే అనుకోకండి, కలవరపడని అవసరం కూడా లేదు. కానీ నువ్వు చేయగలిగిన మాట ఏమిటో తెలుసా? నిశ్చయముగా ఆయన వైపు తిరిగి నన్ను కనికరించు అంటే నిలబడిన దేవుడు నీ కొరకే నిలబడ్డాడు. నీ పట్ల దయ చూపాలని నిలబడ్డాడు, నీ పట్ల మేలు చేయాలని కనికరించి నిలబడ్డాడు. ఆ నిలబడిన ఆ దేవుడే నీ సమస్యల నుంచి నీకు గొప్ప విడుదల ఈ రాత్రి కలుగ చేయునుగాక. గట్టిగా ఆమేన్. అతని కుష్ఠరోగం వదిలి వెళ్ళినట్టుగా నీ సమస్యలు ఈ రాత్రి నిన్ను వదిలి వెళ్ళిపోవునుగాక. 3 సార్లు ఆమేన్ అనండి. ఆమేన్, ఆమేన్. కారణం ఏంటో తెలుసా? ఆయన కనికరించే దేవుడు. కనికరించాడు గనక కుష్ఠరోగం పోయింది. రెండో మాట చెబుతా. ఆయన కనికరిస్తే ఎలా ఉంటుందో జాగ్రత్తగా వినండి. ఓసారట యేసుదేవుడు తన 12 మంది శిష్యులను వెంటబెట్టుకొని
నెమ్మదిగా ఆ మార్గాన వెళుతూ ఉన్నాడు. ఆ మార్గాన వెళుతుంటే బజారంతా హడావుడిగా ఉంది. ఇంతకే హడావుడి ఏమిటంటే, యేసు ప్రభు ఎక్కడుంటే అక్కడ జనం ఉండేవాడు, విస్తారమైన జనం. ఆ ఊళ్ళో జరిగిన సంఘటన ఏమిటంటే, ఆ రోడ్డు ప్రక్కన చాలామంది బిచ్చగాళ్ళు బట్టను పరుచుకొని భిక్షాటన చేసేవాళ్ళు. అయ్యా నాకు సహాయం చేయమని. అట్లాంటి వాళ్ళంతా ఆ రోడ్డు పక్కన ఉన్నారు. వాళ్ళలో ఒక అతను ఉన్నాడు. అతను ఎవరయ్యా అంటే కళ్ళు కనబడని వ్యక్తి. ఆ కళ్ళు కనబడని వ్యక్తి అక్కడే ఉండి రోజు భిక్షాటన చేసేవాడు. ఆ రోజు ఏమైందో తెలుసా? బజారంతా రద్దీగా ఉంటే అడిగాడు, ఏమిటి బజారంతా రద్దీగా ఉంది, కారణం ఏమిటంటే వాళ్ళు చెప్పారు, అయ్యా ఈ మార్గాన నజరుడైన యేసు వెళతా ఉన్నాడు. అప్పటికి అతగాడికి వినబడింది నజరుడైన యేసును గురించి. నజరుడైన యేసు ఎవరు అంటే ఒక వడ్రంగి మేస్త్రి కుమారుడు. నజరుడైన యేసు ఎవరు అంటే శవాన్ని పట్టుకుని పలకరించి ప్రాణం ఇవ్వగలిగిన వాడు. నజరుడైన యేసు ఎవరు అంటే నేల మీద నడిచినట్టు నీళ్ళ మీద నడవగలిగిన వాడు. నజరుడైన యేసు ఎవరు అంటే కుష్ఠరోగిని బాగు చేయగలిగిన వాడు. ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు చేయగలిగిన సమర్థుడు, సృష్టికర్త. ఆయన పేరు నజరుడైన యేసు. ఆయన గురించి వినబడిందట ఈ గుడ్డివాడికి. ఫలానా ఊళ్ళో గుడ్డివాడి కళ్ళ మీద ఉమ్మి రాసి బాగు చేశాడటగా ఆ సంగతి తెలిసింది. కానాన్లో పెళ్ళి ఆగిపోతే నీళ్ళను ద్రాక్షారసం చేశాడటగా ఆ సంగతి తెలిసింది ఇతగాడికి. రోజు ఏమనుకునేవాడో తెలుసా, నేను గుడ్డివాడిని, కనీసం ఆయన దగ్గరకు ఎవరన్నా నన్ను తీసుకెళ్తే బాగుండు కదా అనుకునేవాడు. కానీ ఆ రోజున ఏమైందో తెలుసా, అనుకోకుండా యేసు ప్రభు మార్గాన వెళ్ళటం విన్నాడు. విన్న వెంటనే ఒక గావు కేక వేశాడు, దావీదు కుమారుడా, నజరుడైన యేసు నన్ను కనికరించాయని కేక వేశాడు. ఎప్పుడైతే అతడు ఆ కేక వేశాడో ఆ జన ప్రవాహం వెళ్ళిపోతున్న ప్రవాహం ఆగిపోయింది. ఆగిపోవడానికి కారణం ఏంటి? యేసు నిలబడ్డాడు. యేసు నిలబడితే జనం అంతా ఆగిపోయారు. ఎవరికి వాళ్ళు అనుకుంటున్నారు ఎందుకు ఆగిపోయాడు, ఎందుకని మనమంతా ఆగిపోయాం, ఏం జరిగింది అంటుండగానే యేసుదేవుడు ఒక్క క్షణం అక్కడ నిలబడ్డాడు. చదవండి మార్క్స్ వార్తలో ఆ వాక్యాన్ని మీరు చాలాసార్లు చదివిందే, మరలా నేను జ్ఞాపకం చేయాలని కోరుకుంటున్నాను. 46 10వ అధ్యాయం 46 తర్వాత 47 చదవమా. 47 చదువు. ఈయన నజరుడైన యేసు అని విని, దావీదు కుమారుడా నన్ను కనికరించుమని కేకలు వేయ మొదలుపెట్టాను. పక్కనున్న వాళ్ళు ఏమన్నారు తెలుసా, రేయ్ ఆయన ఎవరు మనం ఎవరు, జనం పెరగాలి జేబులు నిండాలి, మన పట్టా నిండా డబ్బులు పడాలని కోరుకుంటాం, ఆయన కేక వేస్తాం ఏమిట్రా, ఆయన వస్తాడా మన దగ్గరికి, ఆయన ఎవరు అంటూనే ఉన్నారు. కానీ ఈ గుడ్డివాడు ఏమంటాడు తెలుసా, ఫలానా గుడ్డివాడిని బాగు చేశాడు, పాడి మీదన శవాన్ని లేపాడు, ఖాళీ పడవలు అడుగు పెడితే అద్భుతాలు జరిగాయి, కానాల్లో నీళ్ళేమో ద్రాక్షరసంగా చేశాడు, ఆయన దగ్గరికి వెళితే నా బతుకు కూడా బాగుపడుతుంది కదా అనుకున్నాడు. కానీ అవకాశం దొరకపోయింది. నేడు దొరికింది. వెంటనే వీళ్ళు ఏమన్నా పట్టించుకోకుండా అంటాడు కదా, దావీదు కుమారుడా నజరుడైన యేసు నన్ను కనికరించమని కేక వేశాడు. అక్కడ రాయబడిన మాట చదవమా. 49 ఏముంది, గట్టిగా చెప్పాలి. అప్పుడు యేసు, అందరిటి చూడండి, కేకేసింది ఎవరు మాట్లాడరే, కేకేసింది ఎవరండి? గురుడివాడు. నిలబడింది ఎవరు? ఈ రాత్రి ఆ ఒక్క మాట చెప్పడానికి వచ్చాం. నువ్వు కేక వేస్తే పిలవగలిగిస్తే నిలవగలిగిన దేవుడు ఇక్కడ ఉన్నాడు. గుడ్డివాడు కేక వేశాను, యేసు నిలచాను. గట్టిగా చప్పలు కొడదామా. దేవునికే మహిమ కలుగునగాక. ఈ రాత్రి యేసు ఎవరో తెలుసా? కులాల దేవుడు కాదు, మతాల దేవుడు కాదు, మహానుభావుడు కావు, ఆయన కూడా దేవుడు కాదు, ఆయన కూడా గొప్పవాడు కాడు. ఆయన ఎవరో తెలుసా? నువ్వు అరణ్యంలోని కేక వేసిన, వంటగదిలోని కేక వేసిన, పడక మంచం మీద ఉండి కేక వేసిన, లేవలని హేరస్థితిలో ఉండి కేక వేసిన, ఒంటరిగా ఉండి కేక వేసిన, దిగజారిపోయిన బ్రతుకులో ఉండి కేక వేసిన, ఆయన నీవు వేసిన కేకకు నిలవగలిగిన దేవుడు. దేవునికే మహిమ కలుగునగాక. ఈ రాత్రి వచ్చిన మీరందరూ కూటానికి వచ్చారే, ఏం చెబుతాడో ఎలా జరుగుద్దని కాదు,
ఇక్కడ నిలబడిన యేసట నిన్ను కనికరించడానికి నిలబడ్డాడు గనక ఆయన వైపు తిరిగి నన్ను కనికరించవా అని అడగగలిగితే ఈ రాత్రి ఆయన చెయ్యి నీ మీద చాపబడబోతుంది. ఆయన నిన్ను కనికరిస్తాడు. కుష్ఠరోగం వదిలి వెళ్ళినట్లుగా నీకున్న బాధలన్నీ ఒక్క క్షణం నిన్ను వదిలి వెళ్ళిపోవునగాక. రెండో మాట ఏమిటో తెలుసా? కేక వేశాడట గుడ్డివాడు, యేసు నిలచాను. ఆ మాట ఎన్నిసార్లు చదువుతాను. కేక వేస్తే యేసు నిలవడం. యేసు జనం మధ్యలో ఉన్నాడుగా, వేల మధ్యలో నడుస్తున్నాడుగా. కానీ విచిత్రం ఏంటో తెలుసా? ఆయనకి అందరూ కేకలు వినబడతాయి. నువ్వు ఎక్కడుండి కేక వేసినా వినబడుతూనే ఉంటుంది. నెమ్మదిగా కేక వేశాడు. యేసు నిలిచాడు. నిలిచిన వెంటనే ఓ చక్కని మాట అన్నాడు. వాడిని వెళ్ళి తీసుకురండి అని చెప్పాడు. ఇద్దరు మనుషులు పరుగున అతగాడి దగ్గరికి వెళ్ళి, అయ్యా నువ్వు యేసుని పిలిచావు, ఆయన నిలిచాడు, నీ కొరకు ఆయన నిలిచాడు. ఇతగాడు ఒక్కసారి ఆశ్చర్యపడిపోయాడు. గుడ్డివాడిని ఆయన నా కేకకి కళ్ళు కనపడక కబోదిగా ఉండి రోడ్డు పక్కన దౌర్భాగ్య పరిస్థితిలో బ్రతుకుతున్న నా కొరకు నా మాట విని నిలిచాడా? సంబరపడిపోయాడు. వెంటనే ఏమన్నాడు తెలుసా? ఇదిగో ఆయన నిన్ను రమ్మంటున్నాడని కానీ ఆ బట్ట అక్కడ పారవేశాడు. చిల్లర పైసలు అక్కడే వదిలేశాడు. లేచాడు, హడావుడిగా పరిగెత్తడం మొదలుపెట్టాడు. ఇంతకీ నేను చెప్పగలిగిన మాట ఏమిటో తెలుసా? ఆ అతగాడు వెళ్ళాక ఒకవేళ బాగుపడితే సరి, బాగుపడలేదు అనుకోండి, మళ్ళా వెనక్కి వచ్చి బట్టను పరుచుకుని అక్కడ కూర్చోవాలిగా. కానీ ఇతర నమ్మకం ఏంటో తెలుసా? ఇంతకాలం గుడ్డివాడిగా ఉన్నా ఇప్పుడు నేను యేసు దగ్గరకు వెళుతున్నా, ఆయనను సమీపిస్తాను. జరిగేదేమిటో తెలుసా? మరలా నేను గుడ్డివాడిగా వెనక్కి రాను. ఆమేన్. గట్టిగా చెప్పండి ఆమేన్. ఆయన దగ్గరకు వెళుతున్నాను గనక మరలా బట్టపరుచుకుని భిక్షాటన చేయాల్సిన అవసరం నాకు లేదు. యేసు దగ్గరికి పిలిచే నిలిచిన దేవుని దగ్గరకు వెళితే నీ భవిష్యత్తు మారబోతుంది, నీ బ్రతుకు మారబోతుంది. కృంగిన నీ జీవితంలో లేపబడతావు, తల్లకిందులని నీ బ్రతుకులు అద్భుతాలు చూస్తావు. ఊహకు మించిన ఘనకార్యాలు చేయడానికి సరిపోయిన వాడు ఆయనే. ఆయన పేరే నజరుడైన యేసు. వెంటనే దగ్గరగా వచ్చాక అడిగాడు, నీకు నేనేం చేయాలో చెప్పయ్యా అని. యేసు ప్రభు మాట అనగానే అందరూ ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. కారణం ఏంటో తెలుసా? ఎవరు యేసు ప్రభు దగ్గరికి వెళ్ళినా వినండి, నా కొడుకు బాగోలేదయ్యా, నా కోడలు బాగోలేదయ్యా, నేను రోగినయ్యా, మా పిల్లోడు ఫిడ్స్ అయ్యా అని చెప్పి బాగు చెయ్యయ్యా అని చెప్పేవాడు. దేవుడు అందరి మాట వినేవాడు. కానీ గుడ్డివాడు వస్తే యేసు ప్రభు నేను నీకేం చేయాలని ఆయన అడుగుతున్నాడు. అప్పటిదాకా జనమేమో నాకేదైనా చేయమని అడిగారు. కానీ గుడ్డివాడు రాగానే యేసు అంటాడు, నీకు నేనేం చేయాలో చెప్పు అన్నాడు. తేడా గమనించారా? మరి అందరూ ఎగబడుతుంటేనేమో ఆలకించే కార్యం చేస్తే ఇతడు రాగానే నేను నీకేం చేయాలో చెప్పు అని అడుగుతున్నాడుగా. నువ్వు కోరినట్టు నేను చేస్తా. ఎప్పుడో తెలుసా? నీ జీవితంలో చాలాసార్లు నాకు ఇంట్లో కార్యం జరగల, నా జీవితంలో కార్యం జరగల, వాళ్ళ అబ్బాయికి జరిగింది, వీళ్ళ అబ్బాయికి జరిగింది, వాళ్ళ ఇంట్లో జరిగింది, మరి నీకెందుకు జరగటంలా? ఈ రాత్రి ఆ మాట వింటుంటే నా వలన నీకేం కావాలి నేను చేస్తానంటున్నాడు. దానికి ప్రబలమైన కారణం ఏంటో తెలుసా? వచ్చేటప్పుడు అతను చూశాడు. అతడు విశ్వాసాన్ని కొట్టొచ్చినట్టుగా కనపరిచి బట్టను పారవేశాడు, ఓ రకంగా చిల్లర పైసలు పారవేశాడు. తన దీక్ష, తన ఆశయం ఏమిటో తెలుసా? నేను అక్కడికి వెళతాను గనక మరలా ఇక్కడికి రావాల్సిన అవసరము లేదు. ఈ బట్ట కంటే నా యేసు గొప్పవాడు, ఈ బతుకు కంటే యేసు గొప్పవాడు, ఈ చిల్లర పైసల కంటే యేసు గొప్పవాడు, నేను ఆయన దగ్గరకు వెళుతున్నాను. వెంటనే వెళ్ళాడు, విశ్వాసాన్ని చూచాడు. సరే అలాగే బాగుపడు అనగాని ఆయన వెనక నడుచుకుంటా వెళ్ళి అతడు గుడ్డివాడు కాస్త వెలిగించబడిన వాడై, కన్నులు తెరవబడిన వాడై ఆశీర్వాదకరంగా నడిచాడు. ఈ మాట మీకు అర్థమైందిగా? యేసు నీ కొరకు నిలిచాడు. ఆ మాట చెప్పండి. యేసు మీ కొరకు నిలిచాడు, యేసు నా కొరకు నిలిచాడు, యేసు మన కొరకు నిలిచాడు. నీ జీవితంలో నీ సమస్యల నుంచి విడిపించడానికి చెయ్యి చాపి నీ మీద, నీ పిల్లల మీద, నీ కుటుంబం మీద, అస్తవస్తమైన నీ బ్రతుకు మీద చెయ్యి చాపి కటాక్షించడానికి, కనికరించడానికి యేసు ఈ రాత్రి ఇక్కడ నిలబడి ఉన్నాడు. నీ సమస్యలకు పరిష్కారం దొరుకునగాక.
గట్టిగా తినొచ్చారా? భోంచేరదు ఇంకా? పోనీ గట్టిగా ఓపిక అట్లా అరవండి ఆమేన్. రెండవది ఏమిటో తెలుసా? నా యేసు ఎవరో తెలుసా? కేక వేస్తే నిలవగలిగిన వాడు. చెప్పండి. గుడ్డివాడు పిలిచాను, యేసు ఆ మాట చెప్పాలి మీరంతా. గుడ్డివాడు పిలిచాను, యేసు నిలచాను. ఈ రాత్రి నువ్వు పిలిస్తే నిలవడా? నిలుస్తాడా? నిలవడా? ఎవరు పిలిచినా నిలవగలిగిన వాడు. ఆయన కరుణా సంపన్నుడు, కనికరించాలని ఆరాటపడేవాడు, నీ పట్ల మేలు చేయగలిగిన వాడు. ఈరోజు కానీ ఒక గావు కేక నువ్వు పెట్టగలిగితే, దావీదు కుమారుడా నజరుడైన యేసు నన్ను కనికరించవని కన్నీటితో నువ్వు మొర్ర పెట్టగలిగితే నా దేవుడు నిన్ను కనికరిస్తాడు. ఇప్పటి వరకు రోడ్డు ప్రక్కన ఉన్నావుగా, ఇప్పుడు కన్నులు కలిగిన వాడవై రోడ్డు మీద నడిచేట్టుగా చేస్తాడు. ఆయన నిన్ను కనికరిస్తే నిన్నటిదాకా అందరి దగ్గర పుచ్చుకున్నావుగా, ఇప్పుడు ఇచ్చేవాడుగా దేవుడు చేయబోతావన్నాడు. ఒకప్పుడు నీ జీవితంలో నా కర్మ అనుకుంటూ తన జీవితంలో తినే అన్నం తెలియదు, కంచం తెలియదు, గులాబీ పుష్పపు రంగు తెలియదు, మెరిసే నక్షత్రం తెలియదు, వెలుగుతున్న దీపం తెలియదు. కానీ ఈరోజు అతగాడి కన్నులు తెరవబడ్డాక కన్న తని ముఖం చూస్తున్నాడు, కంచంలో కూడు చూస్తున్నాడు, మెరిసే నక్షత్రాన్ని చూస్తున్నాడు, నడుస్తున్న దారిని చూస్తున్నాడు. నా దేవుడు ఎవరో తెలుసా? నీ చరిత్ర విప్లవాత్మకంగా మార్చగలిగిన వాడు. ఎంతకాలం రోడ్డు పక్కన పడి ఉంటావు? ఎంతకాలం దిగదారిన స్థితిలో ఉంటావు? ఎంతకాలం హీన స్థితిలో ఉంటావు? నా దేవుడు ఎవరో తెలుసా? నీ హీన స్థితిని అద్భుతంగా మార్చగలిగిన వాడు. నీ జీవితంలో ఇంతకాలం తెచ్చుకునే అనుభవంలో ఉన్నావు, పుచ్చుకునే అనుభవంలో ఉన్నావు. ఇక ఇచ్చే స్థాయికి నీ ఆత్మీయ స్థితిని, నీ భక్తి జీవితాన్ని, అన్నిటికంటే నీ ఆధ్యాత్మిక ఆర్థిక పరిస్థితిని మెరుగు చేస్తాడు. నా దేవుడు ఇతరులకు ఇచ్చేట్టుగా చేయునుగాక. గట్టిగా అందుకే రాత్రి ఇక్కడ నిలబడ్డాడు. ఆయన నిలబడంటాడు, వారి మీద దయ చూపాలని, వీరి మీద దయ చూపాలని, అదిగో వారి మీద దయ చూపాలని. మరి ఈ రోజున నిలబడిన దేవుడు ఇక్కడే ఉన్నాడుగా. కేక వేయడానికి ఎందుకు ఆలస్యం? ఇంకా బజారు పక్కని దిగజారిన పరిస్థితుల్లోని, నీ పాపపు అలవాట్లోని, వ్యసనాల సెంటర్లోనే నీ జీవితాన్ని పాడు చేసుకుంటావా? ఎంతకాలం ఇతరుల మీద ఆధారపడతావు? ఎంతకాలం చీకటి బ్రతుకుతూ ఉంటావు? నా యేసును బట్టి నేను చెప్పగలిగిన ఖచ్చితమైన మాట మరలా చెబుతున్నాను. నీవు రోడ్డు పక్కన బతుకు కాస్త రహదారి మీద నడిచే వ్యక్తిలాగా మారుదురుగాక. ఆమేన్. స్థితిని మార్చగలిగిన దేవుడు ఇక్కడ ఉన్నాడు. ఆయన పేరు నజరుడైన యేసు. ఆయన ఈ రాత్రి నీ కొరకు నిలిచి ఉన్నాడు. ఆమేన్. గట్టిగా చెప్పండి ఆమేన్. నువ్వు పిలవగలిగితే చాలండి. ఊహకమించిన అద్భుతం చేయగలిగిన వాడు. కేక వేస్తే చాలు. ఆయన ఘనకార్యాలు చేయడానికి ఇష్టపడిన దేవుడు. ఆయన పేరే నజరుడైన యేసు. నువ్వు పిలవడం వీలవ్వాలి. ఒక మాట చెబుతాను, బాగా వినండి. ఒకసారి ఒక సభలో నేను వాక్యం చెబుతున్నా. వేల మంది ఉన్నారు, పెద్ద గ్రౌండ్, విస్తారమైన జనం వచ్చారు. జనం వచ్చాక నేను వాక్యం చెప్పాను. వాక్యం చెప్పి స్టేజీ దిగుతున్నా. కొంతమంది ప్రార్థన చేయించుకుని కావలసిన వాళ్ళు వెళతా ఉన్నారు. అందరూ వెళ్ళిపోయారు. వెళ్ళిపోయాక ఒక ఆమె అక్కడే నిలబడి ఉంది. చాలాసేపు నుంచి నిలబడింది. ఎందుకు నిలబడిందో నాకు అర్థం కాల. నేను మొత్తం మీద స్టేజీ దిగి కిందకు వస్తా ఉన్నా. కొంచెం హడావుడిగా వచ్చి నా ఎదురు మోకరించి, పాస్టర్ గారు నా కొరకు ప్రార్థన చేయండి అంది ఆమె. అనగానే దగ్గరగా వెళ్ళి, నాకు ఒక అలవాటు, ఎవరి కొరకైనా ప్రార్థన చేయటానికి నేను చేతులు చాపి ప్రార్థన చేస్తా. కారణం ఏంటంటే వీరు బాగుపడటం దేవుడికి ఇష్టం. నాకు వరం ఉండి కాదు, గొప్ప భక్తుడిని కాదు. కానీ బైబిల్ ఏముంటుంది తెలుసా? కుష్ఠరోగి అలా ఉండడం నాకు ఇష్టం కాదు, నీవు బాగుపడటమే నాకు ఇష్టం అన్న దేవుడు ఉన్నాడుగా. ఆయనే ఎవరినైనా బాగు చేయగలిగిన వాడు, ఎవరి మీదైనా కృప చూపగలిగిన వాడు. దగ్గరగా వెళ్ళి ఆ మీద అలా చేయి పెడుతూ, అమ్మా దేని కొరకు ప్రార్థన చేయమంటావు అమ్మా అని అడిగా. అడగగానే ఆమె ఏమని తెలుసా? ఆ మాట అడగబాకంది. నాకేం అర్థం కాదు. సహజంగా ప్రార్థన చేయించుకునేవాడు ఏదోడు చెబుతారో చెప్పరా? ఏంటి మీ ఊళ్ళో ఎవరు మాట్లాడలే? ప్రార్థన చేయించేవాడు బిడ్డలు లేరయ్యా,
ఉద్యోగం లేదయ్యా, అప్పులు తీరలేదయ్యా, పెద్దోడు మాట్లాడట్లేదయ్యా, చిన్నోడు ఇట్లా అయిపోయాడు, ఏదోడు చెబుతారుగా. ఏదో బాధలు లేకుండా నేను బతుకుతున్నాను వాళ్ళు చేయొచ్చండి, ఎత్తరు. కారణం ఏంటంటే అది బాధల పుట్ట మనం. కనుక ఇంటికి వెళితే బాధ, బయటకు వస్తే బాధ. సరే, మొత్తం మీద నన్ను ఆ మాట అడగబాకంది. ఆమె ఎవరో నాకు తెలీదు, నేను ఆ ఊరికి ప్రసంగికుని. సరే, ఏం చేయాలి అర్థం కాక నెత్తి మీద చేయబెట్టి, ప్రభువా ఈమెను ఆశీర్వదించు, కోరికను సిద్ధింపజేయి, ఆలోచన యావత్తు సఫలపరచు, ఆమెకు రక్షణ కలిగితే ఆశించింది జరిగేటట్టుగా చేయి, నీకు సాక్షిగా ఉండేటట్టుగా చేయి అని ప్రార్థన చేసి ఆమెనన్నా. ఓ దండం పెట్టి పరిగెత్తుకెళ్ళిపోయింది. నేను కూడా నా దారిని వెళ్ళిపోయా. మరుసటి రోజున మరలా వాక్యం చెప్పడానికి వచ్చి అక్కడ కూర్చోగానే మరలా పరుగున వచ్చింది, నన్ను గట్టిగా వాటేసుకుంది. చాలా పెద్ద వయసు. అమ్మా ఏంటి అన్న, నన్ను గుర్తుపట్టారని. నిన్నే కదమ్మా నీకు ప్రార్థన చేశానని. అదేనయ్యా, ఇది స్థలమంతా మాదే, మేము హిందువులు, ప్రభువుని ఎప్పుడు ఎరగం, ప్రభు మాటలు మాకు తెలియదు. మీటింగ్ పెట్టుకుంటామంటే గ్రౌండ్ ఇచ్చాం, మీ వాళ్ళంతా వచ్చారు, భలే పాటలు పాడారు. ఆ పాటలన్నీ నేను విన్నాను. పాటలన్నీ విన్నాక ఇక మీరు నిలబడి మాటలు మొదలు పెడుతుంటే నాకెందుకులే ఈ బోధ, ఆ సోది నాకు అనవసరం అని ఇంట్లోకి వెళ్ళిపోదామని అనుకున్నా. కానీ మీరు మాట్లాడటం మొదలుపెట్టాక వెళ్ళాలనుకుని ఇదిగో వెళ్ళిపోదాం అని ప్రసంగం అయ్యేదాకా కూర్చున్నా. చిత్రం ఏంటంటే ఆ రోజు ఒక వాక్యం చెప్పాను నేను, నీవు కానీ యేసు ప్రభుని కేక వేస్తే నీ కొరకు ప్రభువుని నిలుస్తాడు. మరో మాట చెప్పనా, ఆయన నువ్వు మునిగిపోతున్నా, రోగివై ఉన్నా తన మాటను నీ కొరకు పంపుతాడు, ఎంత దూరమైనా. ఆ ప్రసంగం చేశాను నేను. ప్రసంగం అంతా అయినాక విని నా దగ్గర ప్రార్థన చేయించుకుందా. రెండో రోజు నాకు చెబుతుంది, అయ్యా శతాధిపతి దాసుని బాగు చేయడానికి యేసు ప్రభు మాటను పంపాడని ప్రసంగం చేశావుగా, ఆ మాట వెళ్ళి అతగాడిని బాగు చేసిందనే మాట విన్నానుగా. నేను హిందువురాలిని, బైబిల్ తెలియదు, వాక్యం తెలియదు. నీవు ఆ మాట చెప్పాక అంటే యేసు ప్రభు నిలబడే దేవుడే కాడు, ఎవరినైనా బాగు చేయాలంటే మాటను కూడా పంపుతాడా అని నేను నమ్మానయ్యా. ఆ రోజున ఒక వాక్యం చూపించాను. 107వ కీర్తన 20వ చరణం చదవండి. 107వ కీర్తన 20వ చరణాన్ని జాగ్రత్తగా చదువుదాం. ఏమి రాయబడింది అక్కడ? ఆయన తన మాటను పంపి వారిని ఏం చేశాడట? తన మాటను పంపి బాగు చేశాడట. యేసు నిలబడి బాగు చేశాడా? ఇక్కడ మాటను పంపి బాగు చేశాడు. ఆ వాక్యం విన్నాక నమ్మకం కలిగిందట, దగ్గరగా వచ్చిందయ్యా. మా మనవరాలు నెల రోజుల నుంచి హాస్పిటల్లో ఉంటుంది. కంటి చూపు నోటి మాట లేదు. లక్షల ఖర్చు పెట్టాం. ఆ పిల్ల బతకదు అని అందరూ తేల్చారు. కానీ తీసుకెళ్ళిపోని డాక్టర్ అంటే తీసుకొచ్చి ఆ పిల్ల ఇంట్లో ఏం చేసుకుంటాం? అందుకని హాస్పిటల్లో బిల్లు అయినా అక్కడే ఉంచాం. ఈరోజు ఆఖరి రోజు, బతికొన్నా చనిపోయినా బిడ్డను తీసుకెళ్ళిపోండి అన్నాడు. మా వాళ్ళంతా అక్కడే ఉన్నారు. ఇక ఆమె చనిపోయినా బతికినా తీసుకొచ్చేయాలి. గత రాత్రి మీరు వాక్యం చెప్పారు కదా, యేసు ప్రభు కనికరించే దేవుడు. యేసు ప్రభు చెయ్యి చాపితే కుష్ఠరోగం వదిలింది. గుడ్డివాడు కేక వేస్తే కనికర స్వరూపి నిలబడ్డాడు. ఆ కనికర స్వరూపి మాటను పంపి కూడా బాగు చేస్తున్నాడని విన్నాను. ఆ మాటను నమ్మి నా ఇంటికి వెళ్ళి తెలిసి తెలియని మాటలు చెప్పాను ప్రభుతో. ఏమని? అయ్యా నీ మాట పంపవా? నా మనరాలను బాగు చేయవా? నీ మాటను పంపవా? నువ్వు పిలిస్తే నిలిచే దేవుడవని, నువ్వు కనికరించేవాడవని, చెయ్యి చాపగలిగిన వాడవని చాలా తేటగా విన్నానయ్యా. దయచేసి నన్ను కనికరించవని వచ్చి అని మాటలు చెప్పుకున్నాను. జరిగింది ఏమిటో తెలుసా? అర్ధరాత్రికి డాక్టర్ గారు పిలిచి పిల్లని తీసుకెళ్ళిపోండి అని చెబుతాడు అని అందరికీ తెలుసు. అదే నిర్ణయం మీద మా వాళ్ళు వెళ్ళారు. ఆ డాక్టర్ మా బంధువులు పిలిచాడు. ఇక బిడ్డ తీసుకెళ్ళిపోతే మంచిదని చెబుదామని అనుకున్న టైంలో వీళ్ళంతా లోపలికి వెళ్ళారట. వెళ్ళగానే డాక్టర్ ఒకే మాట అన్నాడట. పిల్ల దగ్గరికి వెళ్ళి నేను చూశాను. సరిగ్గా 12 అయ్యేటప్పటికీ బిడ్డ కన్నులు తెరిచి పెదవులు కదపడం మొదలుపెట్టింది. దేవునికే మహిమ కలుగునగాక. ఎవరు చేశారు? నేనా? మీరా? వైద్యుల? ఎవరి వల్ల కాదుగా. నా దేవుడు కరుణ కలిగిన హస్తం చాపగలిగిన వాడు.
ఆయన మాట పంపి అద్భుతం జరిగించగలిగిన వాడు. బాగా ఆలకించండి. శతాధిపతి అంటున్నాడు కదా, నీ మాట పంపు అని. ఆ మాట వెళ్ళి అతన్ని బాగు చేసిందిగా. ఈ రాత్రి ఇక్కడ కూర్చున్న సహోదరి సహోదరులారా, మీ వాళ్ళు దూరంలో ఉన్న, అమెరికాలో ఉన్న, అవస్థలో ఉన్న, రోగాలతో ఉన్న, మార్పు చెందిన వ్యక్తిలో ఉన్న, భయంకర వ్యసనాల కోపంలో ఉన్న, కంగారు పడనక్కర్లా. ఈరోజు కానీ కనికరించేవాడు ఇక్కడే నిలబడి ఉన్నాడు. నీ పట్ల చెయ్యి చాపేవాడు ఇక్కడే ఉన్నాడు. నీకు మేలు చేయడానికి కృప చూపేవాడు ఇక్కడే ఉన్నాడు. నీవు కానీ దావీదు కుమారుడా, నజరేయుడైన యేసు అని పిలవగలిగితే ఈ రాత్రి ప్రభు నీ పట్ల కార్యం చేయబోతున్నాడు. ఆయన తన మాటను పంపునుగాక. ఇక్కడుండి ఆ ప్రార్థన చెయ్యండి. దేవుని మాట మీకంటే వేగంగా వెళ్ళబోతుంది. వెళ్ళడమే కాదు, తిన్నగా వెళ్ళి వాళ్ళను మార్చడమైనా, స్వస్థపరచడమైనా, విడుదల చేయడమైనా నా దేవుడు చేయునుగాక. ఆ పిల్లను చూసి ఆశ్చర్యపోయాడు డాక్టర్. తర్వాత నెమ్మదిగా కోలుకోవడం, ఆ బిడ్డను ఇంటికి తీసుకురావడం, ఆ తల్లి చెబుతున్న మాటలు వింటే ఆశ్చర్యం అనిపించింది. కారణం ఏమిటో తెలుసా? నెల రోజుల పాటు కంటి చూపు నోటి మాట లేదు, స్పృహ లేదు, దారకం లేదు, భయంకరమైన పరిస్థితి. కానీ నా దేవుడు ఎవరో తెలుసా? నిన్ను కనికరించాలని నిలబడ్డాడు, నీ మీద దయ చూపాలని నిలబడ్డాడు. ఈ రాత్రి ఆయన వైపు తిరిగి వెండి వక్కల్లా, బంగారం ఇవ్వక్కర్లా, నిలువు దోపిడక్కర్లా, నువ్వు యాత్రలకు వెళ్ళక్కర్లా, ఏట్లో మునగక్కర్లా, కొండలు ఎక్కక్కర్లా, దావీదు కుమారుడనే కేక వేయగలిగితే అద్భుతం ఈ రాత్రి జరుగునుగాక. ఆమేన్. గట్టిగా చెప్పండి ఆమేన్. ఆశ్చర్యకార్యాలు జరిగించునుగాక. నిలిచే దేవుడు, పిలిచే దేవుడు, పలకరించే దేవుడు, అద్భుతాలు చేయగలిగిన వాడు, మాటను పంపగలిగిన వాడు, అద్భుతాలు సృష్టించగలిగిన వాడు ఆయన ఈ రాత్రి నీ యందు దయ చూపవలనని, మిమ్మల్ని కనికరించవలనని ఆయన ఇంకా ఇక్కడ నిలబడే ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ సమయం దాటాక నువ్వేం చేయలేవు. నిలిచి ఉన్న దేవుడు దగ్గరగా ఉండగాని, ఆయన సమీపంగానే ఉండగాని రోగంతోనే వెళ్ళిపోతావా? శాపంతో ఇంటికి వెళతావా? ఇప్పుడైనా ఆయన వైపు తిరిగి అయ్యా నా పరిస్థితి మార్చవా అని కేక వేయగలిగితే వాళ్ళకు చేసిన దేవుడు, నాకు చేసిన దేవుడు మీకును చేయబోతున్నాడు. మీ కుటుంబాలకు కూడా మంచి రోజులు కలుగునుగాక. గట్టిగా ఆమేన్. అందుకే ఆయనట నడివీధిలో నిలబడ్డాడట. దావీదు కుమారుడని కేక వేస్తే దారి పక్కనున్నవాడు అక్కడున్నాడు. రోడ్డు మీద యేసు నిలిచాడు. ఆయన ఎవరో తెలుసా? నువ్వు ఎక్కడ కేక వేసినా, ఎక్కడ పిలిచినా నీ కొరకు నిలుస్తాడు. ప్రపంచంలో ఎవరికి జరిగినా జరగకపోయినా నీ జీవితంలో ఆయన కార్యం చేయగలిగిన వాడు. దేవునికి మహిమ కలుగునుగాక. రెండో మాట, మరొక మాట చెబుతాను. ఒక క్షణం 30 అధ్యాయంలోకి వద్దాం. యెషయా గ్రంథం 30. ఇంతకీ ఆయన ఎందుకు నిలబడ్డాడట అక్కడ? యెషయా గ్రంథం 30వ అధ్యాయము చాలా తేటగా రాయబడిన 19వ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. చదువమ్మా. అక్కడ రాయబడిన మాట ఏమిటో తెలుసా? సియోనులో, యెరూషలేములోని ఒక జనము కాపురముండును. జనమ నీవు ఇక ఏమాత్రమును, అందరూ గట్టిగా మాట గట్టిగా చెప్పాలి, జనమ నీవిక ఏమాత్రమును కన్నీళ్ళు విడవవు, కన్నీళ్ళు విడవవు, కన్నీళ్ళు విడవవు. అందుకు ఇక్కడ నిలబడ్డాడు ఆయన. జనమా మీ కన్నీళ్ళు ఇక ఏడవలసిన అవసరం లేదు, ఇక నువ్వు కన్నీటితో ఏడవలసిన పరిస్థితి లేదు, ఇక జనమా నీ కన్నీళ్ళు లేకుండా నేను చేస్తా అన్నవాడు ఇక్కడ నిలబడ్డాడు. ఆయన పేరు నజరేయుడైన యేసు మీ మీద దయ చూపాలని, కుష్ఠరోగి మీద దయ చూపాలి అని, గుడ్డివాడికి దయ చూపాలని, కోటానికి వచ్చిన నిన్ను చూసి దయ చూపాలని, పాప పంచుల్లో ఉన్న మనుషుల మీద దయ చూపాలని ఆయన ఇక్కడే నిలబడ్డాడట. ఆయన అన్న మాట ఏమిటో తెలుసా? జనమ ఇక మీదట నీవు కన్నీళ్లు విడవవు. ఒక్కసారి తలపైకెత్తండి. ఆమేన్ అనండి. నేను ఎప్పుడూ ఏడవలేదు అన్నాడు. చేయి పైకెత్తండి. నా తెలుగు అర్థమవుతుందా? ఎప్పుడూ నేను ఏడవలేదన్న ఒకళ్ళు ఇచ్చారా? సరే, ఎప్పుడూ ఏడవలేదన్నవాడు చెయ్యెత్తండి. అంటే మీరు అందరూ ఏడ్చినట్టేగా. నేను ఎప్పుడూ ఏడవలేదంటే కూడా నేను కూడా నమ్మను. కారణం ఏంటో తెలుసా?
కొంతమంది అంటాడు, మా నాన్న వస్తే నాకు ఏడుపు రాలేదండి, మా అమ్మ చేస్తే అసలు నాకు కన్నీళ్ళే రాలా. పాపం వీళ్ళు చాలా గొప్పోళ్ళు, తిన్నంత తిన్నారు, మోసినంతసేపు ఆమె మోసింది, కానీ చస్తే కూడా వీళ్ళకి ఏమి రాలేదంట, ఏడుపు రాలా. కానీ నేను చెప్పనా, అమ్మ తెచ్చినా ఏడుపు రాకపోయినా, బావు తెచ్చినా ఏడుపు రాకపోయినా, పక్కోడు కారు కొంటే ఏడవడు మాట్లాడరేంటి, పక్కోడు కారు కొన్న వెంటనే ఎంత ఏడుపండి వీళ్ళకి. నేను చెప్పేది ఏమిటో తెలుసా, అసలు మానవ జీవితమే కన్నీళ్ళమయం, కన్నీళ్ళు లేనివారు లేరుగా. ఇంతకే ఏడుపు ఎప్పుడు వచ్చింది? మన బిడ్డ పుట్టగానే ఏడుపు వచ్చిందని మనం అంటాం, కానీ ఏడుపు ఎప్పుడు వచ్చింది తెలుసా ప్రపంచానికి? ఏడవడం అనేది ఆదిలో చక్కగా ప్రారంభమైంది. ఒక రోజున దేవుడు అన్నాడు కదా, ఆదామా ఈ చెట్ల ఫలాలన్నీ తిను, ఆ ఒక్క చెట్టు పండు తినబాకు. ఎప్పుడైతే దేవుడు చెప్పాడో ఈ భార్యాభర్తలు ఇద్దరు దేవుడు చెప్పిన మాటనేమో పక్కన పెట్టారు. అపవాది సర్పరూపంలో వచ్చి ప్రత్యక్షమై మాట్లాడిందే ఆ మాట విని పండు తిన్నారు. బాగా వినండి, ఎవరి మాట వినలా? దేవుడు మాట వినలా. ఎవరి మాట విన్నారు? సాతాను మాట విన్నారు. తర్వాత ఆ పండు తిన్నారండి. విచిత్రం ఏంటో తెలుసు, అప్పటి వరకు ఏదైనా చోట చల్లగా ఉంది, ఒళ్ళంతా మహిమతో ఉంది, చేతికి అందే పళ్ళు ఉన్నాయి, తాగే నీరు పాతా వచ్చింది. చల్లపోడ వేడ దేవుడు వచ్చేవాడు. ఇది వాళ్ళ ఐశ్వర్యం. ఒంటి మీదేం మహిమ ఉంది, పండిన ఫలాలు చేతికి వచ్చాయి, ఒక పక్కన పారే నీళ్లు ఉన్నాయి, చల్లని వాతావరణం ఉంది. దేవుడే వచ్చి వాళ్ళతో మాట్లాడేవాడు. పండు తిన్నాక దేవుడు వచ్చాడు. మొదటి నష్టం ఏమైందో తెలుసా? ఒంటి మీద బట్టలు పోయాయి. తర్వాత దిగంబరుడై ఆకులు కప్పుకున్నారు. తర్వాత పండే ఆ పంట చేతికి రాలా. దేవుడు నెట్టివేశాక బయటకు వచ్చి ఫలాలు అందుకుని తినే రోజులు పోతే నేలను దున్నుకునే రోజులు వచ్చాయి. అక్కడ పారే నీళ్లు దొరికాయి. ఇప్పుడు బోరేసుకుంటే నీళ్లు రావట్లే. కారణం ఏమిటో తెలుసా? నువ్వు అనుకునేది అందరికీ జరిగింది, నాకు జరిగిందని. కానే కాదు. ఎవరు దేవుని మాట వినకుండా, ఎవరు దేవుని వాక్యానుసారంగా నడవకుండా, దేవుడు చెప్పిన మాటను పక్కన పెట్టి నీకు దోచినట్టుగా అపవాది మాట విని నీ జీవితంలో సాగినంత కాలం నువ్వు బతికే ఉన్నావు అనుకుంటున్నావు, బట్టగట్టి బజార్లో తిరుగుతున్నాను అనుకుంటున్నావు, కానీ కన్నీళ్ళే నీకున్నాయి. ఆ రోజున అప్పటి వరకు చెమట బట్టలేదండి, చెమట బట్టింది దున్నుతుంటే. ఆ చెమటను తీసి ఇట్లా వేశాడు. ఆ నేలను తడిసి కన్నీళ్లకు ప్రతిఫలంగా ముళ్ళు మొలిచాయి. కన్నీళ్ళు ఎక్కడ ఉంటాయో ముళ్ళు అక్కడ ఉంటాయి, ముళ్ళు ఎక్కడ ఉంటాయో కన్నీళ్ళు అక్కడ ఉంటాయి. దీని అంతటా కారణం అదిగో వద్దన్న పండు తిన్నావగా, దేవుని మాట వినకపోయావగా. అప్పుడు దేవుడు ఒక మాట అన్నాడు, మీకు తెలిసిందేగా, ఆదామా నేను చెప్పిన మాట వినకుండా నీ భార్య చెప్పిన మాట విన్నావుగా, అందుకని నీ నిమిత్తము నీ భార్యను శపిస్తాను అనలా, నిన్ను శపిస్తాను అనలా. ఏమన్నాడు? నేలను శపించాడు. నేలను శాపంతో నింపిన తర్వాత ముళ్ళు, వేదన, కలవరం, కన్నీళ్ళు, నేల బద్దలవ్వటం, భూమి ఊగటం, భూకంపాలు రావడం అన్నీ జరిగాయిగా. దీనంతటికీ మూలమైన కారణం ఒక్కటే. అదేమిటయ్యా అంటే దేవుని మాట వినకుండా ప్రవర్తించడం. మీ అందరికీ దండం పెట్టి బ్రతిమలాడుతూ చెబుతున్నా, ఎవరో మీకు చేతబడి చేయలా, ఎవరో మిమ్మల్ని నాశనం నడిపించరా. నీ జీవితంలో దేవుని మాట వినకుండా ఉంటే ఇల్లు ఇల్లుగా ఉండదు, నరకంగా ఉంటుంది. దేవుని మాట వినకుండా ఉంటే ఆ ఇల్లంతా స్వర్గసీమలాగా ఉండవలసింది ముళ్ళ కంపలాగా మారుతుంది. నీ జీవితంలో విత్తింది పండాలనుకుంటావు, కానీ పండింది మిగలకుండా ఉంటుంది. జీవితంలో సంపాదించాననుకుంటావు, చినిగిన సంచిలో వేసినట్టే ఉంటుంది. దీనికి ప్రబలమైన కారణం దేవుని మాట వినకపోవడం. మీకు తెలుసుగా, యేసు ప్రభు ఏమో నా సేవ చేయండి అన్నాడు వాళ్ళని అని. ఆయన వెళ్ళిపోతే వీళ్ళు ఏం చేశారో తెలుసా? సేవ పక్కన పెట్టి పడవ వేసుకుని లోపలికి వెళ్ళారు. రాత్రంతా ప్రయాసపడ్డారట. ఒక్క చేప ఎందుకని? సముద్రంలో చేపలు ఉన్నాయి, అందరి పడవల్లో చేపలు పడ్డాయి, ఇతగాడి పడవలోనే చేపలు లేవు. దేవుని మాట వినకుండా, సహోదరులారా, దేవుని మాట వినకుండా, దేవుడు చెప్పింది చేయకుండా, వాక్యానుసారంగా నడవకుండా బోధకులు అట్లాగే చెబుతారులే, మైకి దొరికితే వదలరు. మన వాళ్ళకి ఎంత దారుణంగా మాట్లాడతారండి. అంటే అర్థం ఏంటి? దేవుని మాట వినకుండా చెవుని మూసుకుంటే సముద్రం ఉంటుంది, చేపలు ఉంటాయి, కానీ నీకుండవు. అందరి పడవలు నిండుతాయి, నీ పడవ నిండదు. అందరూ బోరేస్తారు, నీళ్ళు పడదు, నీకు పడదు. నీ జీవితంలో పునాది వేస్తావు, కట్టలేవు. ప్రయత్నం చేస్తావు, విఫలం అవుతావు. దీనంతర కారణం నా రోజులు బాగోలేదు,
నాకు ఎవడో ఎదురొచ్చాడు ఆ మాటలే కాదు. దేవుని మాట వినకుండా నడిచిన ప్రతి వాని కుటుంబం భయానకమైన శాపానికి గురవుతుంది. ఒక సేవకుడిగా చెప్పగలిగిన మాట, ఇంకా ఎంతకాలం కన్నీళ్లు పండించుకుంటావు, ఇంకా ఎంతకాలం ముళ్ళ కంపను పెంచుకుంటావు, ఎంతకాలం మీ ఇంట్లో అనైక్యతను సిద్ధం చేసుకుంటావు, ఎంతకాలం నీ జీవిత అనుభవాలు దరిద్రాన్ని మూటగట్టుకుంటావు. ఈ రోజైనా ఆయన ఇంకా నిలబడే ఉన్నాడు. ఆయన నిలబడిన దేవుడై ఉంటున్నాడు. నేను మిమ్మల్ని కనికరిస్తాను, జనమా ఇక మీదట మీరు కన్నీళ్లు విడవరు. ఆయన ముఖ్య ఉద్దేశం ఒకటే, ఈ రోజు నుంచి నీ ఏడుపు ఆగిపోవును గాక, నీ దుఃఖం నిలిచిపోవునే గాక, నీ వేదన ఆగిపోవునే గాక. దేవుని మాట వినకపోతే దారుణం. ఓ మాట చెప్పనా, ఒక మాట చెబుతాను, బాగా వినండి. నా పేరు మీలో చాలామంది తెలుసుగా, కొంతమందికైనా తెలుసు. విచిత్రం ఏంటంటే, మా స్వగ్రామం మచిలీపట్నం. మా నాన్నగారు వైర్లెస్ ఆపరేటర్గా జాబు చేసేవాళ్ళు. మా పినతండ్రులంతా జిల్లా పరిషత్తును పోలీసు డిపార్ట్మెంట్ పనిచేసేవాళ్ళు. మా ఇంట్లో ముగ్గురు, 2 ఆడపిల్లలు, నేను మగపిల్లాడిని. మా నాన్నగారు ఉద్యోగం చేస్తూ కోటానికి వెళ్ళారట. ఆ కోటంలో దేవుని వాక్యమని మారు మనసు పొంది దేవుని బిడ్డగై తర్వాత ఉద్యోగానికి రాజీనామా చేయమంటే దేవుడు చెప్పినట్టు చేసి నెమ్మదిగా కట్టిన ఇల్లుంటే కొత్త ఇల్లు మా బంధువులకి ఇచ్చి, తుమ్మలపల్లి రామాపురం దగ్గర ఉన్న మా పొలాలన్న మా బంధువులకి ఇచ్చి, మా ముగ్గురిని మూట కట్టుకుని హనుమాన్ జంక్షన్ దగ్గర కానుమనే పల్లెటూరు తీసుకొచ్చి సేవ అని ప్రారంభించాడు. హాయిగా బ్రతుకుతున్న ఆ రోజులలో బాగా వినండి, తినడానికి తిండి కష్టమైపోయింది, కట్టడానికి బట్ట లేకపోయింది, కాళ్ళకు చెప్పులు లేవు, కలం బట్టి రాసేందుకు పుస్తకాలు లేవు, అన్నీ ఒకసారి కొనలేని పరిస్థితిలోకి వచ్చింది. దీని అంతా కారణం మా నాన్న చేసిన అవివేక పనేగా. తెలివి తక్కువ పనిచేసి సేవ నన్ను వదులుకొచ్చాడు, దరిద్రం అనుభవిస్తున్నాం. మా అమ్మ ఓదార్చేది, అయ్యా టనబాకురా, దేవుడు గొప్పోడురా అని చెప్పారు. మొత్తం మీద కష్టాల మధ్యలో పయనం సాగింది. హై స్కూల్లో 1 సంవత్సరం పాటు ఒక్క నిక్కరు ఒక్క షర్ట్తో నేను చదువుకున్నాను. స్నేహితులు లేరు, 10 మందిలో కలిసేవాడిని కాను. మొత్తం మీద కష్టం మీద నన్ను చదివించారు. గుడివాడ ఏఎన్ఆర్ కాలేజీకి తీసుకుని వెళ్ళి కాలేజీలో చేర్పించి నన్ను గేటు దగ్గర నిలబెట్టి మా నాన్న ఒక మాట అన్నాడు, అయ్యా ఎంతైనా చదవరా, నేను నీకు చదివిస్తాను అన్నాడు. చాలా సంతోషం అనుకున్నాను. తర్వాత ఏమన్నాడు తెలుసా, నువ్వు ఎంత చదివినా సేవ చేయాలన్నాడు. కడుపు మండిపోయింది. ఆయన చేసిన దానికే ఒంటి మీద బట్టలేకపోయింది, కాళ్ళకు చెప్పులు లేకపోయింది. నేను మా నాన్న చేసిన తప్పు నేను చేయకూడదు అనుకుని ఆయన చెప్పలేను. పోలీసు ఆయన ఆజానుబాహుడు. నేలను చూసేమన్నాను తెలుసా, బతికొండగా లారీ క్లీనర్గా అయినా ఉంటాను కానీ నేను మాత్రం సేవ చేయను. తర్వాత కాలేజీలో అడుగుపెట్టానండి, చదువు సాగుతానే ఉంది. మా నాన్నకి ఈ అనారోగ్యం చుట్టుకుని తినడానికి తినలేక కష్టపడి సేవలో సమిధిలాగా మారిపోయాడు, అస్థి పంజరం అయిపోయాడు. ఓ రోజున ఇంటికి కబురు వస్తే వచ్చాను. సావు బతుకులో మా నాన్న నిలిచాడు. నన్ను పిలిచి అన్నాడు, అయ్యా అక్కయ్యకి పాస్టర్ గారి నుంచి పెళ్లి చేశానరా, నీ వెనక ఓ చెల్లి ఉంది, చెల్లికి కూడా ఒక పాస్టర్ గారిని ఇచ్చే చదివించి పెళ్లి చేయరా అన్నాడు. అంటే సరేలే నాకు ఏడుపు వస్తుంది, మా నాన్న సావు బతుకులో ఉన్నాడు, అలా చేయి చాపితే అలా చేయి వేస్తావన్నా. వేస్తున్న వెంటనే ఏమన్నాడు తెలుసా, నా కుమారుడా నా మాట వినరా, సేవ చేయి అన్నాడు. ఆ మాట నేను వెనకమునిపే, ఆయన ముగించకమునిపే ప్రాణం వదిలేశాడు. ఇక అప్పుడు నాకు ఎంత బాధ అనిపించిందో, అంటే ఇప్పుడు నేను సేవ చేయాలి. ఆ తర్వాత చాలా బాధ అనిపించింది. కానీ మా వాళ్ళంతా వచ్చారు, తతంగం చేశారు, ఎవరికాళ్ళు వెళ్ళిపోయారు. తిన్నామని కానీ ఉన్నామని అడిగిన వాడు లేకపోయారు. చేసేది లేక వేదన పడుతూ పట్టరాని కోపంతో ప్రభువుని తిట్టుకునేవాడిని. మా తెలంగాణలో మా బాబాయిలు ఉండడం వల్ల పోలీస్ డిపార్ట్మెంట్ నన్ను అక్కడ తీసుకెళ్ళి ప్రతి ఇంటర్వ్యూకి తీసుకెళ్ళారు. ఇక్కడే తూకం వేసేవాడు, కొలత వేశారు, అన్నీ చేసి తీసుకెళ్ళారు. కానీ అదే విచిత్రమో తెలుసా, ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా అరంగుళం తగ్గేవాడిని, తూకం వేసి 1/2 కేజీ తగ్గేవాడిని. అంటే ఎక్కడికి వెళ్ళినా నా కర్మ మారలేదుగా, నువ్వా దేవుడివి, నువ్వేగా ఇట్లా చేసే పనులు అంటూ వ్యంగ్యంగా మాట్లాడాను. 6 సార్లు ప్రభు స్వరం ద్వారా మాట్లాడాను, నా కుమారుడా సేవ చేయని. ఆ మాట వినకుండా లెక్క చేయకుండా ఎవరు దొరకాల నేనే దొరికానంటే వ్యంగ్యంగా మాట్లాడాను. ఎందుకో ఈ మాటలు వింటుంటే ఒక్కసారి ఆగి ఆలకించండి. ఆదాము దేవుడు మాట వింటే ముళ్ళు మొలిసేయేనా? ఆదాము దేవుడు మాట వింటే మహిమ పోయేదేనా? ఆదాము దేవుని మాట ఉంటే జీవితానికి శాపం వచ్చేదేనా? వినకపోవటం ఆదాము సంతానమేగా నేను.
జీవితం అంతా శాపభయంగా మార్చుకున్నాను. ఎన్నిసార్లు పలికినా, ఎన్నిసార్లు స్వరం ద్వారా పలకరించినా లోబడకపోవడం వలన ఒక రోగం ద్వారా నన్ను పట్టుకున్నాడు. రోగినైనాక వైద్యుడి దగ్గరికి వెళ్ళా. వైద్యుడు క్షుణ్ణంగా చూసి పెద్దోళ్ళ లోపలికి రమ్మన్నాడు. అయ్యా, పెద్దోళ్ళందరూ చచ్చిపోయి నేనే ఉన్నానయ్యా అని. నీకు వచ్చింది పెద్ద జబ్బు, నీకు చెప్పకూడదు అన్నాడు. సరే చెప్పు అన్నాకన్నాడు, వేలు తీసుకుంటే బాగుపడతావు, నీ గుండెకి సంబంధించిన బలహీనత అన్నాడు. ఏం మాట్లాడా, ఛార్జీలకు డబ్బులు లేవు. ఇంకా సొమ్ము తెచ్చేది ఎక్కడ, ఆపరేషన్ చేసేది ఎక్కడ, బతికి బట్ట కట్టేది ఎక్కడ, ఏం చేయలేక ఇంటికి వచ్చి ఏడవడం మొదలుపెట్టా. దేవుడు అన్యాయం చేశాడు, దేవుడు అన్యాయం చేశాడు, దేవుడికి న్యాయం లేదు, ఏమేమో పిచ్చివాగడంతా వాగా. ఆయాసం ఎక్కువైపోయింది, గాలి పీల్చడం కష్టమైంది. ఒకరోజు రాత్రి ఆ పక్కన తల్లి పడుకున్నారు. నాకు గాలి ఆడటంలా నెమ్మదిగా లేచి గాలి పీలుస్తున్నా. నాకు అర్థమైపోతుంది ఇది ఆఖరి క్షణం అని. ఎందుకో బతకాలని వాళ్ళని చూసే మమకారం పుట్టి ఒకే ఒక మాట గట్టిగా కేకవేసి, దావీదు కుమారుడా, నువ్వు కానీ నన్ను ముట్టి బాగు చేస్తే తప్పక నీ సేవ చేస్తానయ్యా. బాధల్లో ఊపిరాడన పరిస్థితుల్లో గావు కేక వేసి ప్రార్థన చేశాను. దాని ప్రార్థనని కేకలను వేశాను. తర్వాత మాగనుగా నిద్రపట్టింది. తెల్లవారేటప్పటికీ నా దేవుడు సంపూర్ణమైన స్వస్థత కలుగ చేశాడు. దేవునికి మహిమ కలుగునగాక. అప్పుడు బాగుపడ్డాక ఒక ధైర్యం వచ్చింది. ప్రభువా, నేను అన్నమాట మర్చిపోయా, నేను సేవ చేస్తానన్నానుగా, నేను సేవ చేయలేను, నలుగురిలో మాట్లాడలేను, సన్నగా పొట్టిగా ఇంత ఉండేవాడిని. కాబట్టి డ్రమ్ము కొడతా, ఆ రోజుల్లో గ్యాస్ లైట్లు ఉండేవి, మందిరం కడుగుతా, కావాలంటే దేవుని సేవకుడి దగ్గర సేవ చేస్తా, నన్ను సేవ చేయమనొద్దు అంటే నేను మారినట్టే ఉన్నాను. కానీ ఆయన చెప్పింది ఏమిటంటే నేను సేవ చేయనని. ఎంత చెప్పినా ఆయన వినలేదండి. ఓ 40 రోజుల పాటు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. దైవజనుల ద్వారా, వాక్యం ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా, దర్శనాల ద్వారా, స్వరం ద్వారా మాట్లాడి, నువ్వు అడుగుపెట్టిన చోట నేను అద్భుతం చేస్తాను, నువ్వు ఎవరి మీద చేతులు ఉంచిన నేను కార్యం చేస్తాను, నీవు నా సేవకుడిగా ఉండాలని ఆ రోజున పిలిచి నన్ను బయలుపరిచి బలపరిచి నిలబెట్టాడండి. నా జీవితం ఎక్కడికి వెళ్ళినా శాపమే, ఎందులో అడుగుపెట్టినా దరిద్రమే. ఓ రకంగా చెప్పాలంటే నా జీవితాన్ని శాపభూయిష్టంగా దేవుడు మాట వినకుండా నాశనం చేసుకున్నా. ఒకవేళ మీ వ్యక్తిగత జీవితంలో దేవుడు మాట వినకుండా మీరు వ్యాపారం, వ్యవసాయం, ఉద్యోగం ఎక్కడ అడుగుపెట్టినా కలిసి వస్తుంది అనుకోబాకండి. పచ్చగడ్డి ఇరినట్టే జీవితం అవుతుంది. వల వేసినట్టే ఉంటారు, ఖాళీ పడవగానే ఉంటారు, బావి తవ్వినట్టే ఉంటారు, ఓట లేనట్టే ఉంటారు, మూట గట్టినట్టే ఉంటారు, చిల్లు సంచిలో వేసినట్టే ఉంటుంది. జీవితం శాపంకరంగా మారిపోక మునిపే నా దేవుని మాటకు లోబడుదురుగాక. గట్టిగా చెప్పండి ఆమేన్. ఈ శుభవేళ నేను ఒక్క మాట చెప్పగలను. ఆ రోజున ప్రభు దగ్గర తీర్మానం చేసుకున్నాను, ప్రభువా నువ్వు బలపరిస్తే సేవ చేస్తానని. ఆ రోజున నాగట మీద చేయి పెట్టాను, ప్రభువుకి అప్పగించుకున్నాను. ఆ రోజున ఒక మాట వినబడింది, జనమా ఇక మీదట నీవు, చెప్పాలి గట్టిగా, జనమా ఇక మీద నీవు కన్నీళ్లు విడవవు, నేను నీ కొరకు నిలబడ్డాను. ఆ నిలబడిన దేవుని మాట నేను విన్నానండి. కన్నీళ్లను పక్కకు పెట్టాడు, రోగం పోయింది, ఆరోగ్యం కలిగింది. ఓ రకంగా చెప్పాలి అంటే సేవకు అర్హతుండి రాలా, కృపగలిగి వచ్చాను, నిలబెట్టాడు. ఇప్పటికీ దేవుని సేవ ప్రారంభించి 46 సంవత్సరాలు దాటి వెళ్ళిపోయింది. దేవుడు నమ్మదగినవాడు. 2000 ప్రజలకు ఆశీర్వాదకరంగా మారుస్తూ వచ్చాడు. ఇంచుమించు 16 దేశాలు తిరిగి రావడానికి, యెరూషలేము కానీ, కొరియా కానీ, ఒక రకమైన దక్షిణాఫ్రికా కానీ దేశాలన్నీ తిరిగి రావటం. ఆ తర్వాత ఆనాడు ఓ 25 మందితో సేవ ప్రారంభించి అప్పగించి వెళ్ళాడు మా నాన్న. ఈ రోజున వేల మంది కూర్చునే మందిరాలు, వేల మంది విశ్వాసులని ప్రభు అనుగ్రహిస్తే, ఆయన కన్యను తొలగించిన వాడై మంచి మనుగడ కలుగ చేస్తే 2000 ప్రజలకు ఓ రకంగా చెప్పండి, లక్షలాది మందికి దేవుని వాక్యం చెప్పడం, వారి కుటుంబాలకు ప్రార్థన చేయడానికి కృప అనుగ్రహించాడు. ఈరోజు కూడా టీవీలో వాక్యం చెప్పడానికి ప్రభు కనికరించాడు. గొప్పతనం కాదు, ఎప్పుడైతే ఆయన మాట వింటామో నీ కొరకు నిలబడిన వాడు నీ కన్నీళ్లు తొడవబోతావన్నాడు, నీ కన్నీళ్లు తొడవబోతావన్నాడు. జనమా ఇక మీదట నీవు కన్నీళ్లు విడవవు. ఎప్పుడు? నువ్వు దేవుని మాట విన్నప్పుడు, నీ పాపాన్ని మానుకున్నప్పుడు. పాపం ఎక్కడుంటుందో శాపం ఉంటుంది, శాపం ఉన్న చోట కన్నీళ్లు ఉంటాయి, భయంకరమైన వేదన ఉంటుంది. చేతులు జోడించి చెబుతున్నా, మీరు ఇప్పటికే చాలా వాక్యాలు విన్నారు. ఒక్క క్షణం ఆగి, నీ ఇంటికి శాపం తీస్తున్నావా, నీ పిల్లలకి కన్నీళ్లు తెప్పిస్తున్నావా, నీ జీవితానికి భయంకరమైన పాపాన్ని మూటగట్టుకుని తెచ్చి ఇంట్లో పెడుతున్నావా? జాగ్రత్త. ఆదాము చేసిందేగా ఈనాడు మనం అనుభవిస్తున్నాం. అటు చూస్తే నేల దున్నాల్సి వచ్చింది, ఇటు చూస్తే ముళ్ళు, అటు చూస్తే కన్నీళ్ళు, స్త్రీకి ప్రసవ వేదన. బ్రతుకులో వేదన పడకుండా ఎవరున్నారు? ఆ భయంకరమైన స్థితి నుంచి తప్పించాలని దేవుడు, నా దేవుడు ఇంకా ఇక్కడ నిలబడే ఉన్నాడు. ఆయన అంటున్నాడు కదా,
జనమా, నీ కొరకు నేను నిలబడ్డాను, ఇక మీదట నీవు కన్నీళ్లు విడవవు. చేతులు ఊపుకుంటూ ఆమేన్ చెప్పండి. అందరూ గట్టిగా చేతులు ఊపుతూ ఆమేన్ చెప్పండి. ఈ రోజు నుంచి దేవుని మాటకు లోబడండి. మీ కన్నీళ్లకు ముగింపు కలుగునగాక, మీ శాపం కొట్టివేయబడునగాక, మీ బ్రతుకు ఆశీర్వదించబడునగాక, మీకు ఇక నోటి నిండా నవ్వు కలుగునగాక. పాప పరిహారమే యేసులో మన శరణం, యేసు రక్తమే అవశ్యం, సిలువే మన గమ్యం, సిలువే మన దారి, సిలువే మన అవసరం, యేసు తప్ప దారి లేదని చెప్పడానికి ఇష్టపడుతున్న సేవకుడను మరొక్కసారి కన్నీళ్లతోనే పైనుంచి చేస్తావా? కన్నీళ్ళు అంటే రోగం వచ్చిన కన్నీళ్లే కాదుగా, కరువు వచ్చిన కన్నీళ్లే కాదుగా, రోగం ముదిరిపోయిన కన్నీళ్లే కదా, ఇతరుల తిట్లుకే కన్నీళ్ళు కాదుగా. దేవుని మాట విని నీవు పాపాన్ని మానకుండా యేసు రక్తం ద్వారా కడగబడకుండా ఉంటే ఈ లోకమేక కాలు జారాక వెళతావు ఒక లోకానికి. అక్కడికి వెళ్ళాక అగ్ని ఆరదు, పురుగు చావదు, పళ్ళు కొరుకుటయ్యును, కన్నీళ్లు విడుచుడయ్యును, వేదనాకరమైన పరిస్థితి రాబోతుంది. ఆ దుర్దినాలు రాకమునిపే యేసు నీ కొరకు నిలబడి ఉన్నాడు. యేసు నీ కొరకు నిలబడి ఉన్నాడు. నీ వ్యక్తిగత జీవితంలో మొదటగా నిన్ను కనికరించాలని, నీ శాపాన్ని, రోగాన్ని, పాపాన్ని నిన్ను వదిలి వెళ్ళేట్టుగా చేయడానికి ఇక్కడ యేసు నిలబడి ఉన్నాడు. రెండవదిగా నువ్వు కేక వేస్తే ఆయన నిలవగలిగిన వాడు, నీ మనోనేత్రం వెలిగించగలిగిన వాడు. అంత మాత్రమే గాక నీకు మంచి రోజులు దయచేసి చూపగలిగిన వ్యక్తిలాగా ఆయన వెనక వర్ధిల్లే మార్గం చేయటానికి ఆయన ఇంకనూ నిలబడే ఉన్నాడు. కన్నీళ్లతో ఉన్న కాపరాలను ఆశీర్వాదకరంగా మార్చి కన్నీళ్ల నుంచి తప్పించడానికి యేసు ఇంకా నిలిచే ఉన్నాడు. చేతిలో పండు ఒక్కసారి ఆమేన్. ఇంకొక మాట చెబుతానండి. ఓసారట తాగడానికి నీళ్లు లేకపోయాయట. ఇశ్రాయేలులు ఏడ్చారండి, బాగా ఏడ్చారు. ఏడిస్తే దేవుడి దగ్గరికి వెళ్ళి మోషే అన్నాడు, అయ్యా నీళ్లు లేక వేదన పడుతున్నారయ్యా, కనికరించవా అని అడిగితే ఆయన ఏమన్నాడు తెలుసా? వెళ్ళు, నీ పెద్దలను తీసుకొని, నీ చేతిలో ఉన్న కర్రను తీసుకొని, అక్కడ ఒక బండ ఉంటుంది, ఆ బండకు ఎదురుగా నిలబడు, ఆ బండ మీద నేను నీకు ఎదురుగా నిలబడతాను. ఆమేన్. నిర్గమాకాండం 18వ అధ్యాయంలో తర్వాత చదువుకుంటారు, చక్కగా రాయబడింది. ఇప్పుడు చూడండి, మోషే జనాన్ని 70 మందిని తీసుకుని వెళ్ళాడు, చేతిలో కర్ర పట్టుకున్నాడు, బండకు ఎదురుగా నిలబడ్డాడు, బండ మీద దేవుడు నిలబడ్డాడు. అర్థమైందా? ఈ రాత్రి నీళ్లు లేవు కదా, నీళ్లు లేకపోతే పంట లేదుగా, నీళ్లు లేకపోతే ఆరోగ్యం లేదుగా, నీళ్లు లేకపోతే శుద్ధి లేదుగా, నీళ్లు లేకపోతే అసలు మనుగడ లేదుగా. ఇప్పుడు నీ అందరికి అవసరాలు లేవా? ఎవరి అవసరం వాళ్ళకు ఉందిగా. చదువు అవసరం కొంతమందికి, చదివిన వాళ్ళకి ఉద్యోగం అవసరం కొంతమందికి, ఎదిగిన పిల్లలకి పెళ్ళి అవసరం, పెళ్ళైన వారికి పిల్లలు అవసరం. ఓ రకంగా చెప్పాలంటే నీళ్ళు అవసరం, ఒక పక్కన ఆరోగ్యం అవసరం. నాకు ఏ అవసరం లేదన్న వాళ్ళు ఎవరో లేరుగా. కానీ నా దేవుడు ఎవరో తెలుసా? నీ అవసరాలు తీర్చడానికి ఈ రాత్రి నీకెదురుగా నిలబడబోతున్నాడు. దేవునికి మహిమ కలుగునగాక. అన్ని రాత్రులు వేరు, ఈ రాత్రి వేరు. నా యేసును బట్టి బ్రతిమలాడుతూ దండం పెడి చెబుతున్నా, దయచూపవలెనని చెప్పండి, అందరూ చెప్పండి. మిమ్మల్ని కనికరించాలని యేసు ఇంకా నిలబడే ఉన్నాడు. ఎక్కడ నిలబడ్డాడు? అదిగో బండ మీద నిలబడ్డాడుగా, మోషేకి ఎదురుగా నిలబడ్డాడుగా. నిలబడిన వాడు అంటాడు, నీ అవసరాలు నేను తీరుస్తా, కొట్టు, బండను ఆ కర్రతో కొట్టి చూడు, నేను అవసరాలు తీరుస్తా. మీ అందరికీ ఒక మాట చెప్పనా? మన బండ మనకు ఎదురుగా నిలబడ్డాడు, యేసైన బండ ఎదురుగానే నిలబడ్డాడు. కొట్టడం నీకు వల్ల అయితే బండలో ఓట మొదలవుతుంది, అడగడం నీ వల్ల అయితే కార్యాలు జరగడం మొదలవుతుంది. దావీదు కుమారుడిని కేక వేస్తే చదువు, నీ కన్నులు తెరవబడతాయి. బండను కొట్టడానికి అవకాశం ఇచ్చాడు. బైబిల్లో ఉంది, అడుగుడి మీకు, తట్టుడి మీకు. ఇవన్నీ ఎరిగిన సత్యాలేగా. మరి దేవుని దగ్గర మోకరించి ఆయన తట్టడం మొదలు పెడితే ఉద్యోగం వస్తుందిగా, వ్యాపారం నడుస్తుందిగా, బతుకు బాగుంటుందిగా, రోగం ముదురుతుందిగా, ముదిరిన రోగం సరి చేయబడి మళ్ళా బట్టగట్టి తిరుగుతావుగా, చరిత్రలో ఎన్ని జరగాలో అన్నీ జరుగుతాయిగా. ఒక సేవకుడుగా నేను చెప్పగలిగిన మాట, ఇంకా బండ నీ కొరకు నిలబడే ఉంది, నీ కొరకు బండ నిలబడే ఉంది. బండను ఎక్కడ కొడతాములేండి అంటే దేవుని సద్దున మోకాళ్ళు అంగవు, ప్రార్థన అనుభవం ఉండదు. ఆ రాజకీయ నాయకులను, ఈ అధికారులను, ఆ మంత్రులను, తెలిసిన వాళ్ళను, చివరకు పోలీసు వాళ్ళనైనా నమ్మి ఫిర్యాదు రాస్తాం. నువ్వు చెప్పాల్సిన దేవుడికి చెప్పొచ్చుగా, అడగాల్సిన దేవుని దగ్గర అడగొచ్చుగా. ఈ రాత్రి నేను చెప్పగలిగిన మాట ఏమిటో తెలుసా? సజీవుడైన యేసు ఇంకా నీ కొరకు నిలబడే ఉన్నాడు, ఇంకా నీ కొరకు నిలబడే ఉన్నాడు. నువ్వు ఏదైనా అడిగి చూడు, ఏదైనా కోరికను చూడు. ఆయన పేరే ప్రార్థన ఆలకించువాడు.
మరి ఈ మాటలు విన్నాకైనా ఒక్క క్షణం ఆగి ఇంతటి కార్యాలు చేయగలిగిన వాడు అలా కేక వేశారు, నీళ్లు ద్రాక్షారసం అయ్యాయిగా. ఆకలిని కేకలు వేశారు, పూరీళ్ళు వచ్చాయిగా. అయ్యా అని కేకలు వేశారు, వాళ్ళ జీవితం ఎండవేళ మేఘం వచ్చిందిగా. కేక వేస్తే బండలో ఊట వచ్చిందిగా. భయపడుతున్నాం అంటే దేవుని సైన్యం వచ్చిందిగా. చీకటి అంటే వెలుగు వచ్చిందిగా. రాత్రి మేఘస్తంభం వచ్చిందిగా. నువ్వు అడగటం వీలైతే చాలు, ఆయన ఎంతటి కార్యానైనా చేయగలిగినవాడు. ఆయన ఈ రాత్రి నిన్నును నీ కుటుంబాన్ని జాలి చూపి, కరుణ చూపి, దయ చూపి మేలు చేయాలని ఇంకా ఇక్కడ నిలబడే ఉన్నాడు. ఇప్పుడు ఆమేనని చెప్పండి. ఆమేన్. ఈ రాత్రి అడిగిన వారికి కార్యాలు జరుగునగాక, చెప్పున్న వారికి జవాబు వచ్చునగాక, తట్టిన వారికి ఊట పుట్టినగాక, అయ్యాని కేక వేసిన వారి అవసరాలు తీర్చబడినగాక. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు ఇంకా నిలిచే ఉన్నాడు. చివరి మాట చెప్పి ఆపేస్తానండి. మీలో చాలామంది శ్రమల దినాలు మొదలుపెట్టారా? అలవాటు ఉన్న వాళ్ళు 40 రోజులు ఉపవాస ప్రార్థన చేస్తారుగా, చివరిలో యేసు ప్రభువుని సిలువేస్తారుగా. మీరు మాట్లాడరు. 40 రోజులైనాక సిలువేస్తాం, ఆ రోజున ఏడ్చి ప్రార్థన చేస్తాంగా. గుడ్ ఫ్రైడే ఆరాధన మనకు తెలిసినయేగా. ఇంతకీ యేసు చేసింది నేరాలు చేసింది మనం, నేరస్తులుగా నిలబడ్డాడు. ఎవరి మధ్య? ఇద్దరు దొంగల మధ్య. వాడు గజ దొంగలు, భయంకరమైన దొంగలు. కానీ విచిత్రం ఏమి తెలుసా? బండిపోడు దొంగల మధ్యలో యేసు ఇంకా నిలబడే ఉన్నాడు. ఈ రాత్రి నేను చెప్పగలిగిన మాట, వీధిలో నిలబడ్డాడు, దయచూపవలని నిలబడ్డాడు, నీ కన్నీడు తుడవాలని నిలబడ్డాడు, నీ వ్యక్తిగత జీవితంలో మేలు చేత అడిగితే అద్భుతం చేయడానికి బండ మీద నిలబడ్డాడు. ఆ యేసే సిలువలో నిలబడ్డాడు. ఆయన సిలువలో నిలబడి ఆఖరి వరకు తన రక్తాన్ని కారుస్తూ తన గమ్యాన్ని ముగించాడు. తన గమ్యం దగ్గరికి వెళ్ళాడు, రక్తశక్తుడై చనిపోయాడు, సమాధి చేశారు, అయిపోలేదుగా. 3వ దినాన తిరిగి లేచాడు. ఈ రోజున ఆయన సిలువలో ఎందుకు నిలబడ్డాడో తెలుసా? నువ్వు నిలబడవలసిన స్థానంలో ఆయన నిలబడ్డాడు. నీకు బదులుగా ఆయన చనిపోయాడు. నీవు చేసిన అక్రమాలు భరించాడు. కథ కాదు, కాలయాపన కాదు, ఇదంతా మామూలు విన్న చరిత్ర అనుకోబాకండి. దుర్దినాలు రాకమునిపే యేసు రక్తం ద్వారా కడగబడుదుగాక. నీ పాపం నుంచి నీకు విడుదల కలుగునగాక. నీ కొరకు కనికరించి కరుణించి, వాళ్ళు మొయ్యలేరు సిలువ నేను మోస్తాను, వాళ్ళు కొరడా దెబ్బలు తినలేరు నేను తింటాను, వాళ్ళ పాపం నేను భరిస్తానని నిలబడ్డా. ఆ యేసుని గురించి ఎప్పుడైనా ఆలోచించావా? ఎందుకు నిలబడ్డాడు? మిమ్మల్ని కనికరించాలని, మీ పట్ల కార్యం చేయాలని. ఆ విధంగా ఆఖరి బొట్టు వరకు రక్తం కార్చాడు. ఈరోజు ఆయన రక్తమే శరణం. ఆయన రక్తం ద్వారా కడగబడితే నీకు రక్షణ కలుగుతుంది, మోక్ష ప్రవేశం లభ్యమవుతుంది. ఒకవేళ కాదు అనుకుంటావా? కాలరాసి తలలు ఊపుకుంటూ వెళ్ళిపోయారట సిలువ వేసినప్పుడు. కొంతమంది ఉమ్మి ఊసి వెళ్ళిపోయారట, గెడ్డం పీకి వెళ్ళిపోయారట, అంగి చించుకుని పంచుకుందామని వెళ్ళిపోయారట. కానీ అందుకొరకు ప్రభు సిలువ వేయబడలా, నీవు రక్తం ద్వారా కడగబడతావని. ఆ రక్తం ద్వారా నీకు విడుదల కలగాలని ఆయన నిలబడ్డాడు. యేసు రక్తం ఇంకా మిగిలే ఉంది. యేసు రక్తం ఇంకా కట్టబడడానికి సిద్ధంగానే ఉంటుండగా ఈ రాత్రి నరకానికి వెళ్ళడానికి ఇష్టపడతావా? పాప పరిహారం పొందడానికి ఇష్టపడతావా? నా దేవుడు నీకు మంచి రోజులు దయచేయవలని శిక్ష నెత్తిన వేసుకున్నవాడు ఈ వేళ సిలువలో నిలబడి వేలాడుతూ ఉన్నాడు. ఒక్క క్షణం ఆయన వైపు తిరగగలరా? చిన్న మాట చెప్పి నేను ముగిస్తాను. ఓ గొర్రెల కాపరట తన గొర్రెలను కాచుకుంటూ ఉన్నాడట. ఆ గొర్రెలు కాచుకునే వేళ అరణ్యంలో అతగాడు మందను మేపుతున్నాడు. భోజనాన్ని కూర్చున్న వేళ పెద్ద శబ్దం వినబడింది. ఉలిక్కిపడి చూశాడు. కారణం ఏంటంటే ఆ అరణ్య మార్గాన రైలు మార్గం ఉంది.
ఆ రైలు మార్గానికి అతగాడు భోజనం చేసే వాగు దగ్గర వంతెన కట్టారు. ఆ వంతెన మీద రైలు వెళ్తూ ఉంది. కానీ ఆ రోజు రైలు ఇంకా రాకమునిపే శబ్దం వినబడింది. ఇంతకీ జరిగింది ఏమిటంటే, రైలు పట్టాల కింద వంతెన కట్టిన దిమ్మలు ఉన్నాయే, ఒక దిమ్మ ఇరగ తీసుకుని పడిపోయింది. పట్టాలు వేలాడుతూ ఉన్నాయి. కంగారు పడిపోయి, అయ్యో రైలు వస్తే వేల మంది చచ్చిపోతారుగా అని పరుగు పరుగున అన్నపు మూట అక్కడే పెట్టి పరిగెత్తుకుంటా కట్ట మీదకి వెళ్ళాడు. అప్పటికే జనాన్ని మూట కట్టుకుని బరువుగా కేక వేసుకుంటూ పరిగెత్తుకుంటూ వస్తుంది రైలు. ఈలోపు ఆపాలనుకుని రైలు ఆపో, రైలు ఆపో, రైలు ఆపో, రైలు ఆపో అని కేకలు వేశాడు. రైలు ఎక్కడో ఉంది, ఎక్కడ వినబడుతుంది? ఏదైనా సరే ఆ జనం చావకూడదు, ఖచ్చితంగా నేను ఆపాలనుకుని చొక్కా ఊడదీసి ఊపడం మొదలుపెట్టాడు. డ్రైవర్ చూస్తున్నాడు, దూరం దగ్గరకు వస్తూ ఉందిగా, ఇక రైలు ఆగేదట్లేదని రైలు పట్టాల మీద పరిగెత్తితే రాళ్ళన్నీ అతని కాలికి గుచ్చుకుని రక్తం కారుతున్న రైలు పట్టాలకు ఎదురు పరిగెత్తుతున్నాడు. నన్ను చూసి ఆయన ఆపుతాడు. మొత్తం మీద చూశాడండి. సడన్ బ్రేక్ అయ్యటను బస్సు కాదుగా. ఆ రైలు కొంచెం నిదానంగా ఆపడానికి ప్రయత్నం చేశాడు. కేకలేస్తున్నాడు, చొక్కా ఊపుతున్నాడు, గాయాలతో పరిగెత్తుతున్నాడు. అంత దూరం వెళ్ళాకప్పటికి రైలు ఆపాడు. కానీ ఆ వేగం నియంత్రించుకునేటప్పటికీ అది రాను రాను వచ్చి అతగాడిని తొక్కుకుంటా ముందుకెళ్ళి ఆగిపోయింది. ఈ లోపు రైల్లో వాళ్ళంతా దిగారు. డ్రైవర్ను చూసి పచ్చి పచ్చిగా తిట్టారు. అరణ్యంలో ఎందుకు ఆపావు? ఇది అడవి కదా, మా పిల్ల పాపతో నీకు బుద్ధి లేదని కేకలు వేశారు. డ్రైవర్ ఏం మాట్లాడు అలాగే చూస్తూ ఉన్నాడు. ఈలోపు ఈ జనంలో ఒకడు అలా కన్నులు పైకెత్తాడు. రైలు పట్టాలు వేలాడుతూ ఉన్నాయి. వెంటనే అన్నాడు, అయ్యా డ్రైవర్ మంచి పని చేశాడయ్యా, అతగాడు కానీ రైలు ఆపకపోతే మనమంతా వేలాడుతున్న పట్టాల దగ్గరికి వెళితే అన్ని బోగీలు తల్లకిందులు చచ్చేవాళ్ళమేగా అనగానే అందరు అలా కన్నులు పైకెత్తే వేలాడుతున్న పట్టాలు కనపడుతున్నాయి. అప్పుడు వచ్చి అంటారు, నువ్వు చాలా మంచోడివి. తిట్టింది ఆ నోరుతోని, మళ్ళీ మెచ్చుకున్నది ఆ నోరుతోని, నువ్వు చాలా మంచోడివి అని అనగానే అసలు కాస్త ఒక మెట్టు దిగి కన్నీటితో ఒక మాట చెప్పాడు. అయ్యా మీరంతా బాధపడుతున్నారు, తెలుస్తున్నారు, నేను కీడు చేయాలనుకోలేదు. అదిగో రైలు ఆపో, రైలు ఆపో, రైలు ఆపో అంటే కేకలు వేస్తూ వచ్చాడు. రైలు ఆపుదామని ఎంత ప్రయత్నం చేసినా నా వల్ల కాల. నేను రైలు ఆపాలనుకోలే, అసలు వేసిన కేకలకి ఆపుదామనుకున్నాను. కానీ వేగాన్ని ఒక్కసారి నియంత్రించలేను గనక నెమ్మదిగా వస్తే అరిసినవాడు రైలు పట్టాలున్నాయి, వేలాడుతున్నాయి, చచ్చిపోతారు అని కేకలు వేసినవాడు రైలు చక్రాల కింద ముక్కలు చక్కెరైపోయి చనిపోయాడు. వెంటనే ఆ సన్నివేశాన్ని అలా చూస్తే అందరికీ బాధ అనిపించింది, వేదన అనిపించింది. వెంటనే ఎవరికి వాళ్ళు మౌనం అయిపోయారు. ఒక్క మాట చెప్పన, ఈ గొర్రెల కాపరి 2000 సంవత్సరాల క్రితం సిలువలో వేలాడాడు. గొర్రెల కాపరి రైలు పట్టాల దగ్గర నిలబడ్డాడు. రైలాపో, 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 రైలాపో అని కేక వేశాడు. కారణం ఏమిటో తెలుసా? ఆపకుండా నీ పరుగు వెళితే ఆరని అగ్గినుంది, పురుగు చావదు, భయంకరమైన పరిస్థితి. ఆ యేసు నిన్ను చూసి శ్రమలలో వేలాడుతూ, రక్తమడుగులో వేలాడుతూ 2 చేతులు చాపి అంటున్న మాట ఏమిటో తెలుసా? నీ పరుగు ఆపవా? నీ పాపాన్ని ఆపవా? నీ మోసాన్ని ఆపవా? నీ అక్రమాన్ని ఆపవా? నీ పరుగు ఆపకపోతే ఇదిగో భయంకరమైన మరణం, 2వ మరణం ఎదురు చూస్తుంది. ఆ దుర్దినాలు రాక మునిపే మీరు పరుగు ఆపుదురుగాక, మీ పరుగు ఆపుదురుగాక. యేసు నిలబడే ఉన్నాడు, దయచూపవలని నిలబడే ఉన్నాడు, కనికరించాలని నిలబడే ఉన్నాడు, నీ జీవితంలో కన్నీళ్లు తొడవాలని నిలబడే ఉన్నాడు, ఆయన నీకు సమాధానం కలుగ చేయాలని నిలబడే ఉన్నాడు, నరకానికి తప్పించడానికి ఇంకా గొర్రెల కాపరలాగా నిలబడే ఉన్నాడు. ఆయన తొక్కుకుంటా వెళ్ళిపోయింది రైలు. నువ్వు కూడా తొక్కుకుంటా వెళ్ళిపోయి ఏసు అక్కర్లా, దేవుడు అక్కర్లా, రీడు అక్కడ, రక్తం అక్కర్లేదనుకుని తొక్కుకుంటా నీ ఇష్టానుసారంగా వ్యభిచారమైన, త్రాగుడైన, జోదమైన, మోసమైన, అక్రమ కార్యక్రమాలైనా కొనసాగిస్తూ వెళతానంటావా? నీ పరుగు ఆకకపోతే ఒక రోజున కాలు జారుతుంది. అక్కడికి వెళ్ళాక ధనవంతుడు అంటాడు, యాతన పడుతున్నానయ్యా, కన్నీడి బొట్టు లేక అల్లాడుతున్నానని కేకలు వేస్తున్నాడు. దుర్దినాలు రాకమునిపి ఈ రాత్రి దండం పెడి చెబుతున్నాను, పరుగు ఆపుతావా? నీ కొరకు యేసు నిలబడి ఉన్నాడు, నీకు జీవం దయచేయడానికి యేసు నిలబడ్డాడు, నీ కొరకు బదులుగా చనిపోవడానికి యేసు నిలబడ్డాడు. పరుగు ఆపుతావా? నీ పాపాన్ని ఆపుతావా? నీ అక్రమాన్ని ఆపుతావా? ఈ బోధకులు ఎలా చెబుతారు అనుకుంటూ తొక్కుకుంటా వెళ్ళిపోతావో ఆ నిర్ణయం నీదే. ఆయన ఇంకా నిలబడే ఉన్నాడు, ఆయన ఇంకా నిలబడే ఉన్నాడు. అందరు లేచి నిలబడతారా? ఒక్క క్షణం పరుగు ఆపుతావో పైన సాగిస్తావో ఆలోచించు.
అందరూ నిలబడండి. ఒక్క క్షణం సిలువలో వేలాడిన యేసుని జ్ఞాపకం చేసుకుందాం. ఆయన సిలువలో వేలాడుతూ ఉన్నాడు. ఆయన సిలువలో నీ కొరకు నిలబడే ఉన్నాడు. మార్గములో నిలబడ్డాడు. గుడ్డివాని కోసం రోడ్డు మీద నిలబడ్డాడు. భయంకరమైన శాపకరమైన తప్పించడానికి ఆయన నీ కొరకు నీ కన్యలను తప్పించడానికి నిలబడే ఉన్నాడు. చివరికి సిలువలో కూడా నిలబడే ఉన్నాడు. ఒక్క క్షణం సిలువ వైపు తేరి చూడు. నీ కన్యలతోనే వెళతావా? అక్రమంతో వెళ్ళి పాపంతో శాపాన్ని నీ ఇంటికి తెచ్చి బాధాకరమైన అనుభవిస్తావా? ఈ రోజు నుంచి నేను పరుగు ఆపుతా, నేను పరుగు ఆపుతా, నేను పరుగు ఆపుతా, నేను పరుగు ఆపుతా. ఒక్క క్షణం అందరూ కళ్ళు మూయండి. మీరేమనుకున్నా, ఇష్టం లేకున్నా, ఇష్టం ఉన్నా దేవుని వైపు చేతులు ఎత్తండి. సిలువలో వేలాడుతున్న యేసు ఎదురు నిలబడదాం. కన్నులు మూసుకుందాం. ఒక్క క్షణం ఆయన చూద్దాం. నలిగిపోయిన యేసు నిలబడ్డాడు. నేరం చేయక నేరస్తుల మధ్యలో నిలబడ్డాడు. ఆ సిలువలో ఆయన కార్చిన రక్తం మనకు పాప పరిహారం కలుగుతుండగా ఈ రోజున మీ మీద దయ చూపాలని, మిమ్మల్ని కనికరించాలని ఆయన ఇంకనూ నిలబడే ఉన్నాడు. ఆయన ఇంకనూ నిలబడే ఉన్నాడు. ఆయన ఇంకనూ నిలబడే ఉన్నాడు. ఒక్క క్షణం దైవ సంబంధమైన ఈ పిలుపు వినబడుతుండగా ఆ చక్రాల కింద నలిగిపోయిన గొర్రెల కాపరి, నేరాలు చేసింది మనం, నలిగిపోయింది ఆయన. ఒక్క క్షణం చేతులు పైకెత్తండి. అదిగో సిలువలో కార్చిన రక్తాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఒక్క క్షణం ఆయన వైపు తేరి చూద్దాం. దావీదు కుమారుడా, నన్ను కనికరించని కేక వేయండి. బలమైన కార్యాలు చేయగలన సజీవ సమర్థుడిని ఎదురు నిలబడి ఉంటుండగా ఒక్క క్షణం ఆయన వైపు తేరి చూడండి. ఆశ్చర్యకరుడా, నీకు వందనాలు, 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 వందనాలు. సిలువలో వేలాడిన యేసును తేరి చూద్దాం. సిలువలో వేలాడిన యేసును తేరి చూద్దాం. సిలువలో ఆయన కార్చిన అమూల్యమైన రక్తం. ఆమేన్. ఒక్క క్షణం చేతులు పైకెత్తుదాం. అఘోర కల్వరిలో తులువలా మధ్యలో వ్రేలాడిన యేసయ్యా. అందరూ స్వరాలెత్తి పాడుదాం. సిలువలో సిలువలో అఘోర కల్వరిలో తులువలా మధ్యలో వ్రేలాడిన యేసయ్యా. వెలియైన యేసయ్యా, బలియైన యేసయ్యా, నిలువెల్ల నలిగితివ
నీ ప్రభు నీతో తేటగా మాట్లాడుతున్న వేళ ఆయన ఇంకనూ నిలిచే ఉన్నాడు. నీకున్న సమస్యలను నిన్ను వదిలిపోయేట్టుగా బాగు చేయడానికి కనికరం కలిగిన హస్తాన్ని చాపుతున్నాడు. కనికరించబడితే కుష్ఠరోగం వదిలి వెళుతూ వచ్చింది. ఆయన కనికరిస్తే దావీదు కుమారుడని పిలిస్తే నిలవగలిగిన వాడు, కనికరించగలిగిన వాడు, చూపించి మంచి భవిష్యత్తు కలుగ చేయగలిగిన వాడు. నీ కన్యలకు పరిష్కారం చేయడానికి ఆయన నీ కొరకు ఇంకా నిలబడే ఉన్నాడు. సిలువలో నిలబడి ఆయన అమూల్య రక్తం ద్వారా మోక్ష ప్రవేశానికి తాళాలు తీశాడు. ఒక్క క్షణం నీ పరుగు ఆపుతావా, పాపంలోనే పయనెత్తుతావో ఆలోచించుకుంటూ తీర్మానానికి రాగలిగితే మీ కొరకు నేను ఒక ప్రార్థన చేయబోతున్నాను. ఈ రాత్రి మీరు దీవించబడాలి. ఈ రాత్రి దేవుడు మీ కొరకై నిలబడ్డాడు. ఆయన ఈ రాత్రి మీ కుటుంబాన్ని కనికరించాలి, మీ పిల్లల్ని కనికరించాలి, మీ భవిష్యత్తును కనికరించాలి. దావీదు కుమారుడా, నన్ను కనికరించవా, నాకు కనికరం చూపవా, నా మీద దయ చూపవా అని ఆశించిన వాళ్ళు మీ కుడి చేయి పైకి ఎత్తగలిగితే ఓ చిన్న ప్రార్థన నేను చేయాలని కోరుకుంటున్నాను. పరిశుద్ధుడును ప్రేమామయుడు నా ప్రభు, వందనాలయ. అపారమైన నీ ప్రేమ కొరకు ధన్యవాదాలు. చేసిన మేలు కొరకు వందనాలు, చేయబోతున్న కార్యాల కొరకు వందనాలు. కృప కలుగునగాక. యేసు రక్తం ద్వారా గొప్ప విడుదల కలగాలయ్యా. నిశ్చయముగా నా నిమిత్తం ఇంకా నిలిచే ఉండవు. ప్రజల కొరకు నిలిచి ఎదురు చూస్తుండగా చేతులు పైకెత్తారు. నీ కనికరం కావాలని కోరుకుంటున్నారు. నీ రక్తం ద్వారా కడగబడాలని తీర్మానం చేస్తున్న ఈ ప్రజావాహిని దీవించండి. ఈ సేవను ఎత్తిపట్టండి, పరిచరణ విస్తరింప చేయండి. మరి విశేషంగా దైవజనుని బట్టి, ఇక్కడున్న దైవజనులందరిని బట్టి ఈ పరిసర ప్రాంత ప్రజలు దీవించబడాలి. పరిచర్య దీవెనకరంగా ఉండాలి. అట్టి బలమైన కార్యాలు జరిగించండి. ఎవరు రోగులైనా యేసు నామమున వారికి స్వస్థత కలుగునగాక. కృంగిపోయిన వారు లేపబడాలి. చదువులకు జ్ఞానం కలగాలి. ఎదిగిన పిల్లలకు వివాహం జరగాలి. సంతు లేని వారికి సంతానం కలగాలయ్యా. వాళ్ళ భవిష్యత్తులో కావలసినంత మీరు వివాహాలు జరగడమే కాక ఆర్థిక పరిస్థితులు మెరుగవ్వాలి, ఆధ్యాత్మికంగా పెంచబడాలి. అన్నిటికంటే నిలిచిన నీ ద్వారా వాళ్ళు కనికరించబడాలి. నీ దయ వారి మీద కుమ్మరించబడాలి. కుటుంబాలుగా ఆశీర్వదించబడాలి. అట్టి బలమైన కార్యాలు చేసి మీరు మహిమ పొందాలని యేసు శక్తి కలిగిన నామాన్న ప్రార్థించి విన్నవించి వేడుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. ప్రభు మిమ్ములను మీ కుటుంబాలను ఆశీర్వదించునగాక. నన్ను ఆహ్వానించిన దైవజనుడి కుటుంబానికి కూడా వందనాలు. ముగింపు కళ్ళు మూయండి, దీవెని తీసుకుందాం. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు మహాకనికరం, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం ఇప్పుడును ఎల్లప్పుడూ ఆయన కృప సదాకాలం సమృద్ధిగా తోడయ్యుండునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. హల్లెలూయా. అందరం ఒకసారి కూర్చుందాం, ఒక 5 నిమిషాలు. చక్కని వాక్యాన్ని అందించిన దైవజనులు దేవదాస్ నాన్న గారికి ప్రత్యేకమైన వందనాలు. అలాగే మొదటి రోజు వాక్య పరిచయం చేసిన యెహోషువ గారికి ప్రత్యేకమైన వందనాలు. అలాగే రెండో రోజు వాక్య పరిచయం చేసిన దైవజనులు రాజేశయ్య గారికి ప్రత్యేకమైన వందనాలు. ఈరోజు ఇటు రీతిగా ఈ సభలు జరగడానికి దేవుడు ఎంతగానో కృప చూపాడు. అందుని బట్టి ప్రభుకి 2 హస్తాలు పైకెత్తి స్తోత్రాలు తెలియజేద్దాం. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ సభలు జరగడానికి గల కారణం ఏంటంటే ప్రభు ఒక కృప, దేవుని యొక్క చిత్తము, ఆయన యొక్క సంకల్పము, ఆయన యొక్క ఉద్దేశం మాత్రమే జరిగింది. ఆయన ప్రణాళికలో ఈరోజు ఇటు రీతిగా సభలు జరగడానికి దేవుడు కృపనిచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. నేను దేవదాసయ్య గారి గురించి ఒక చిన్న మాట చెప్పగలుగుతాను. అయ్యగారికి నేను సేవ ప్రారంభంలో అయ్యగారికి నేను పరిచయం. తర్వాత ఒక 7-8 సంవత్సరాల తర్వాత దైవజనులు గారు ఎప్పుడు కూడా కలవలేదు, ఏ ప్రార్థనకు కూడా వెళ్ళాల. కానీ సభలకు మీటింగ్ డేట్ అడగడానికి వెళ్ళినప్పుడు దైవజనులు చూపిన ప్రేమ,
నేను అనుకున్నాను, నేనైతే గుర్తున్నానేమో అనుకున్నా. కానీ వెళ్ళంగానే దైవజనులు నా మీద చూపిన ప్రేమ కౌగులించుకొని, ఏంటో ఏటొచ్చు, నిజంగా చాలా బాధ వేసింది. అలాంటి గొప్ప దైవజనుడికి దీనినైనా నేను గుర్తుంటాం నాకు ఆశీర్వాదం అనుకున్నా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ సభలకు ఇప్పుడు వరకు సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకమైన వందనాలు. సహాయం చేసిన ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకమైన వందనాలు. సౌండ్ సిస్టమ్ అన్నకు వందనాలు. అలాగే రమేష్ బాబుకి ఫ్యాడు నాకు వందనాలు. అలాగే కూడొచ్చిన దైవజనులకు కూడా ప్రత్యేకమైన వందనాలు. ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన ప్రతి ఒక్క దైవజనులకు, దైవజనురాలకు ప్రత్యేకమైన వందనాలు. అలాగే అందరూ ప్రేమ విందు ఏర్పాటు చేయబడింది. ఎక్కడ వాళ్ళు అక్కడే పక్క తిరిగి కూర్చుంటే